నమస్కారం అండి. డాక్టర్ అద్దంకి దయాకర్ గారు ఫస్ట్ టైం అమెరికాకు వచ్చారు. చాలా సంతోషం. నా పేరు డాక్టర్ శివకుమార్ ఆనంద్, జేఎస్డబ్ల్యూ అండ్ జై స్వరాజ్య టీవీ గ్లోబల్ డైరెక్టర్నండి. ఈరోజు మనతో పాటు డాక్టర్ అద్దంకి దయాకర్ గారు వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. యాక్చువల్గా అఫీషియల్ ట్రిప్ కాదంట, మామూలుగా వాళ్ళ అమ్మాయి గ్రాడ్యుయేషన్ గురించి యూఎస్కి వచ్చారు. ఆ సందర్భంగా మన టీవీ ఛానల్ తరఫున మన అదృష్టం కొద్దిగా చిట్ చాట్ చేయడానికి నిన్న మన ఆఫీస్లోనే చిన్న గెట్ టుగెదర్ లాంటిది చేశారు. సక్సెస్ఫుల్గా చాలామంది వచ్చారు, ఎన్ఆర్ఐస్. చాలా మంచి సెషన్ జరిగింది. యాక్చువల్గా క్వశ్చన్ ఆన్సర్స్ కానీ చాలా సహృదయ భావంతో మంచి సెషన్ జరిగింది. చాలా సంతోషం అండి మీరు వచ్చినందుకు. మనకి ఇప్పుడు చిట్ చాట్ లాగానే ఇది సీరియస్ డిస్కషన్ ఏం కాదు. మీరు ఫస్ట్ తెలంగాణలో ఏ జిల్లాకి చెందిన వాళ్ళు, మీ అంటే జననం ఎక్కడ జరిగింది, మీ ఫ్యామిలీ విశేషాలు, మీ ఎడ్యుకేషను స్టార్టింగ్ స్కూలింగ్ కానీ కాలేజ్ కానీ, మీరు డాక్టరేట్ చేశారు, ఆ విశేషాలన్నీ మా ప్రేక్షకులకు ఒకసారి వివరించండి. ఆనంద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అమెరికాకు నేను రావడం ఫస్ట్ టైం. సో నేను ఎప్పుడో రావాల్సి ఉండే, అంటే నా ఎంసీఏ కంప్లీట్ అయింది 2001 కంప్లీట్ తర్వాత ఉండే అమెరికా డ్రీమ్స్ కూడా ఉండే. బట్ నేను ఉద్యోగం వైపు కాకుండా ఉద్యమం వైపు అనుకున్నా కాబట్టి అమెరికాకు రాలేకపోయా. అంటే అందరు కూడా ఏం చేస్తారు, ఎంసీఏ అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్ కావాలనుకుంటారు. రెండవది, అంతకుముందు ఎంకామ్ కూడా చేసి ఉంటే. సో ఎంసీఏ కోర్స్ అప్పుడున్న కంప్యూటర్ నాలెడ్జ్ తెలుసుకోవడానికి, తర్వాత ఎల్ఎల్బి కూడా చేసిన, లాస్ట్ పిహెచ్డి కామర్స్లో చేసిన. అయితే నేను బేసికల్గా నా నేపథ్యము ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇప్పుడు సూర్యాపేట జిల్లా అయింది. అది సూర్యాపేట జిల్లా, సూర్యాపేటకు దగ్గరగా ఉంటుంది నెమ్మికల్ విలేజ్. అక్కడ ఫేమస్ ఇప్పుడు ఏంటంటే దండుమైసమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్ అయింది. సో మా తండ్రి గారు సామాన్య వ్యవసాయ కుటుంబమే. తల్లిగారిది ఆ విలేజ్, ఇద్దరిది కూడా, మమ్మీ డాడీది. గట్ మా డాడీ వాళ్ళది నా నియోజకవర్గం తుంగతుర్తి దగ్గర రోపల్లి మండలం, అక్కడ కొమ్మాల విలేజ్ ఉంటుండే. అక్కడి నుంచి మా తాతగారు ఇక్కడికి వచ్చిండ్రు. సో మా అమ్మది నెమ్మికల్లే, అక్కడనే పుట్టినాం. అప్ టు 3rd వరకు నెమ్మికల్ స్కూలే. తర్వాత 4th నుంచి నూతన్ కల్ అని విలేజ్ ఉంటుంది దగ్గరలోనే, అంటే నా నియోజకవర్గం కిందకి వస్తుంది. ఇప్పుడు అది పక్కకు ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడ 4th to 10th అక్కడే. సో ఆడ ఏంటంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ ఉండేదానికంటే దూరంగా ఉంటే మంచిగా చదువుకుంటాను. మా డాడీ ఆ ప్రయత్నం చేసి, ఇంట్లో ఉంటే అంతా కొంచెం ఎక్కువ, ఫస్ట్ సన్ కాబట్టి కొంచెం గార్భం ఎక్కువ ఉంటుంది కదా. సో అట్లా నేను అక్కడికి హాస్టల్కి వెళ్ళాల్సి వచ్చేది. బట్ ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ మళ్ళీ ఇంటికి రావడం. అప్పుడు చిన్న ఏమంటారు, మన సర్వీసెస్ ఉంటుండే, కాంతారావు బస్సు అని ఉంటుండే, 25 పైసే 50 పైసే ఉంటుండే. సో దానికి తోడు ఇంకేంటి 10 కిలోమీటర్స్ ఇంకా నడవడం మాకు ఎక్కువ ఎంజాయ్ ఉంటుండే. నూతన్ కల్ టు నెమ్మికల్ వే 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఏంటంటే ప్రకృతి, తర్వాత చెట్లు, ఇవన్నీ చూసుకుంటూ అందరం గ్రూప్గా నడవడం అనేది అదొక ఎంజాయ్మెంట్ ఉంటుండే. 10 కిలోమీటర్స్ మీన్స్ ఆల్మోస్ట్ 6 మైల్స్ సంథింగ్ అట్లా వస్తుంది. సో అది ఇంక ఎంజాయ్ ఉండేది బస్సులో పోవడం కంటే కూడా. సో మా మమ్మీ కూడా జస్ట్ ఆమె వ్యవసాయం చేస్తుంది, మా డాడీతో కలిసి చేసేది. పెద్ద చదువుకోలేదు. మా డాడీ అప్పట్లో 4th క్లాస్ సంథింగ్, పెద్ద బాల శిక్ష కంప్లీట్ అయిన తర్వాత ఏదో కొంత చదివి, అప్పుడు ఇక ఆయన ఏంటంటే కొంచెం కమ్యూనిస్ట్ మూమెంట్తో ఎక్కువ ఉండే.
మన భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, మల్లు స్వరాజ్యం గారు వీళ్ళతో కలిసి తిరుగుతుండే. ఇంకా అంతకంటే ముందు వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. వాళ్ళదైనా మా ఏరియా తుంగతుర్తి కాబట్టి, అంటే ఇప్పుడు నేనున్న విలేజ్ డీలిమిటేషన్ కంటే ముందు తుంగతుర్తి నియోజకవర్గంలో ఉంది. డీలిమిటేషన్ తర్వాత అది మళ్ళీ సూర్యాపేటకు వచ్చింది. సో అట్లా ఆ తుంగతుర్తి అంటే ఇక నేను పుట్టిన దగ్గర నుంచి తుంగతుర్తే నాకు మా కాన్స్టిట్యున్సీ. అంటే సూర్యాపేట దగ్గర ఉన్నా కూడా ఉంటుంది. సో అది నేను జననం నెమ్మికల్లే స్టడీ అది. ఇంటర్మీడియట్ సూర్యాపేట గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, తర్వాత డిగ్రీ ఎస్వి కాలేజ్ అని మన ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళది ఉంటుంది సూర్యాపేటలో. ఇప్పుడు అది దానికి మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ అన్నీ కూడా వచ్చినాయి. సో అప్పుడు మేమున్నప్పుడు అమరవాది వెంకట నరసయ్య గారు అని సూర్యాపేట ఆయన కాలేజ్కి 80 ఎకరాలు ఏదో ఇచ్చిన పెద్ద కాలేజ్ మాది. సో అక్కడ డిగ్రీ, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ నల్గొండ, ఎంకమ్. అఫ్ కోర్స్ ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఉన్నాం, సెకండ్ ఇయర్ క్యాంపస్కి షిఫ్ట్ అయినాం అనుకోండి. 95 అది, 95 to 97, 97 to 98 to 2001 ఎంసీఏ సెయింట్ ప్యాట్రిక్స్ కాలేజ్, సెయింట్ ప్యాట్రిక్ కాలేజ్ నల్లకుంట, ఉస్మానియా రోడ్ ఉంటుంది. సో ఎంసీఏ అక్కడ. తర్వాత ఎల్ఎల్బి 2003 to 6, 2003 to 6 ఉస్మానియా యూనివర్సిటీ, బట్ సుల్తాన్ ఉలూమ్ కాలేజ్ అని బంజారాహిల్స్లో ఉంటుంది. మన రోడ్ నెంబర్ 2లో దగ్గర, TV9 దగ్గర ఉంటుంది. తర్వాత ఇక కంప్లీట్గా ప్యారలల్గానే 2004 నుంచి నేను ప్రజా ఉద్యమంలోకి రావడం, ప్రజా జీవితంలోకి రావడం. 2001 వరకు కంప్లీట్గా స్టడీని. తర్వాత స్లోగా కన్వర్జ్ అవుతూ అప్పుడు నేను కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ఒకటి ఫ్లోట్ చేసిన. మీరు మన జయస్వరాజ్ టీవీ లెక్కనే చేసి తెలంగాణ మూవ్మెంట్లో ఆ సంఘాన్ని ఇన్వాల్వ్ చేసిన యాక్టివ్గా. దాని ద్వారానే నేను తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అని, తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ అని కొంతమంది వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళు మొదలు పెడితే నేను వాళ్ళతో కలిసి పనిచేసేటోళ్ళు. లైక్ మన పాషం యాదగిరి గారు, హనుమాన్లు గారు, ఇంక తర్వాత లెఫ్ట్ లీన్ ఉంటుంది ఎక్కువ. సో ప్రజా సంఘాలు ఉంటుంటే దాంట్లో నేనున్నా. తర్వాత 2006లో కొండ లక్ష్మణ్ బాపూజీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన సంయుక్త వేదిక అని చెప్పి ఆయన ఒకటి ఏర్పాటు చేసి ప్రజా సంఘాలని న్యూట్రల్గా ఉండేటోళ్ళు, నాన్ పార్టీ ఎలిమెంట్స్ అన్నిటి కూడా ఆయన స్వాతంత్ర సమరయోధులతో కలిపి, అంటే కేవి కేశవులు గారు, తర్వాత దేశం చినమల్లయ్య గారు, తర్వాత అట్లాంటి ఒక లెజెండరీ పర్సనాలిటీస్ ఉండేది. చాలా గ్రాండ్ ఓల్డ్ మెన్స్. దే ఆర్ ఫైటింగ్ ఫర్ తెలంగాణ సిన్సియర్లీ. అదే కాకుండా అప్పుడు నేను తెలంగాణ మాలమానాడు అనేది ఏర్పాటు చేసిన కాబట్టి నన్ను పిలిచిండ్రు. సో అప్పుడు ఎంత, నేను జస్ట్ 32, 34 అట్లా ఉండేటోని. సో ఎందుకు అంటే మామూలుగా ఇన్ని చదువుకొని ఉద్యోగం చేయాలి కదా, దీంతో వచ్చి నువ్వు ఏం చేస్తావు అని అంటే నాకు అదొక ప్యాషన్ ఉండే. సరే అంతకుముందు మాలమానాడు 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతా కలిసి తిరిగేటోని. కానీ ఎక్స్క్లూజివ్గా ఇది పెట్టిన తర్వాత ఈ రాష్ట్ర సాధన సంయుక్త వేదికలో మన పెద్ద ఆయన కేశవరావు జాదవ్ గారు ఉంటుండే. కేశవరావు జాదవ్ గారు ఉంటుండే, అప్పుడు విమలక్క కూడా అప్పుడప్పుడు వస్తుండే, కొంతమంది ఉన్నారు. అయితే కేశవరావు జాదవ్ గారికి వారికి కొంత ఏదో మతలబుతో కూడిన గ్యాప్ పెరిగింది. వారు కొడలక్ష్మణ్ బాబూజీ గారితో విభేదించిపోయినప్పుడు వారు చైర్మన్గా, నేను కన్వీనర్గా, నన్ను అంత చిన్న ఏజ్లోనే నన్ను ఆయన అవకాశం, అంటే ఎందుకో నేనంటే ఎక్కువ మక్కువ వారికి. నాకు ఎందుకు ఆ ప్రేమ ఉండేదో తెలియదు, కానీ ఈ మైండ్తో నువ్వు ఉండు, ఇలాగే ఉండు అని చెప్పేది. మళ్ళీ నీ మైండ్ కరప్ట్ చేసుకోకు, నువ్వు చాలా సిన్సియర్గా ఉండాలి, నీకు మంచి విజన్ ఉంది చిన్నతనంలోనే అని నేను ట్రైన్లో పోయేటప్పుడు కానీ కాలో పోయేటప్పుడు కానీ ప్రత్యేకంగా చెప్తుండే. అంటే నువ్వు ఎంసీఏ చేసిన తర్వాత ఉద్యోగాలు కాకుండా దీన్ని ఎందుకు ఎంచుకున్నావు అని ఆయన ఆశ్చర్యపోయేది. వాస్తవానికి నేను హైయర్ స్టడీస్ కొరకు ఇక్కడ అమెరికాలో, తర్వాత
వ్యాంకోవర్. అక్కడ కూడా ట్రై చేసుడు కాదు, ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయింది, కానీ రాలేక కాదు. మా డాడీ ఒక ఏంటంటే ఎందుకు ఇక్కడే ఉండాలి. ఆయనకి ఏంటంటే ఆయన కొంచెం ఈ తెలంగాణ సాయుధ పోరాటం సందర్భంలో ఆయన ఒక చిన్న ఎలిమెంట్, జస్ట్ 13-14 ఇయర్స్, కానీ వీళ్ళకి చేదోడు వాదోడుగా ఉండేటోడు. సాయుధ పోరాటంలో ఉన్న మా పక్కన ఇస్తాలపురం అనే గ్రామం ఉంటుంది, అక్కడ గుట్టముక్కల గోపాలరెడ్డి గారు చాలా పెద్ద వారియర్ ఆయన తెలంగాణ మూమెంట్లో. సో అట్లా ఆయన మూమెంట్లో ఉండాలి, రాజకీయాల్లో ఉండాలనే కోరిక మా డాడీకి ఉండేది. సో ఆయనను కూడా సరే కొంచెం విజనరీగానే ఉంటాడు కాబట్టి నేను దీన్ని ఎంచుకున్నా అని చెప్పేసి ఇట్లా అనుకున్న టైంలోనే జేఏసీ ఏర్పాటు కంటే ముందు తెలంగాణ అనౌన్స్ అయింది. డిసెంబర్ 9, 2009 సోనియా గాంధీ గారు పుట్టినరోజు చిదంబరం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. దాని తర్వాత ఇమీడియట్గా దాన్ని కొనసాగించలేక ఆపాల్సి వచ్చింది. ఆ టైంలో కేసీఆర్ గారు ఈ జాయింట్ యాక్షన్ కమిటీ కొరకు జానారెడ్డి గారిని కలవడము, వివిధ ప్రజా సంఘాలు, మందకృష్ణ గారు కానీ, కొంతమంది మిత్రులు బెల్లయ్య నాయక్ గారు కానీ, మన వలిగి ప్రభాకర్ గారు, వీళ్ళంతా 9కి ఆయన అంతకంటే ముందు దీక్షా దివస్ అని ఇప్పుడు చేస్తారు కదా వాళ్ళు, దానికంటే ముందు కూడా నేను కొండలక్ష్మణ్ బాపూజీ గారితోనే ఉన్నా. తర్వాత ఈయన అందరినీ వివిధ రూపాల్లో ఉన్న తెలంగాణ ఉద్యమకారులను అందరినీ పిలిపించినట్టుంది. నాకు కేసీఆర్ గారితో వ్యక్తిగతంగా ఏం పెద్ద పరిచయం లేదు అప్పటికి. సో మందకృష్ణ గారు నన్ను ఇన్వైట్ చేసిండు, ఇట్లా కేసీఆర్ ఇట్లా అంటున్నాడు, మనం కలిసి పనిచేద్దామన్న సందర్భంలో నేను జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్కి పోయినా. మన కళింగ భవన్లో జరిగింది. ఆ రోజుగా అందరు టీడీపీ వాళ్ళు వచ్చారు, తర్వాత బీజేపీ, అంటే టీడీపీ మీన్స్ తెలంగాణ టీడీపీ వాళ్ళందరూ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ రామనారాయణ రెడ్డి గారి హాల్లో జరిగింది. హాల్ ఉంది ఒకటి. అక్కడ జరిగినప్పుడు జేఏసీకి రూపం ఇవ్వాలని ఒక ఆలోచన చేసినప్పుడు నన్ను కూడా అనుకున్నారు. దాన్ని మళ్ళీ ఎమ్మెల్యే క్వార్టర్స్కి షిఫ్ట్ చేసినప్పుడు జేఏసీ ఒక టీంని ఏర్పాటు చేసి నన్ను స్పోక్స్ పర్సన్గా, నాతో పాటు శ్రీనివాస్ గౌడ్ గారు, విఠల్ గారు, కత్తి వెంకటస్వామి గారిని ఇట్లా నన్ను స్పోక్స్ పర్సన్గా పెట్టింటే అప్పుడు చిన్నప్పుడు ఇంకా నేను కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ పార్టీస్, మెయిన్ స్ట్రీమ్ లీడర్స్తోని అప్పుడే నేను 30sలోనే నేను ప్రజా ఉద్యమంలో ఉండడం వల్ల రాజకీయ పక్షాలన్నిటితో కూడా నాకు ఒక కోఆర్డినేషన్ వచ్చింది. సో నేను బేసికల్గా మా డాడీ మీ పొలిటికల్ ఫ్యామిలీ కాదు, చిన్న గ్రామీణ మండల స్థాయి ఎరుకున్న పేరున్న నాయకుడు, కలిగిన పేరున్న నాయకుడు. కాకపోతే కమిటెడ్, సిన్సియర్ ఒక వ్యక్తిగా తనకు మంచి గుర్తింపు ఉంది. సరే ఆ డిఎన్ఏ అట్లా తనను కొనసాగించడానికి అన్నట్టుగా చేసినాము. సో అంటే వ్యవసాయ కుటుంబమైన నేను వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉండే మా డాడీ తర్వాత మాకు, నేను పుట్టినప్పుడే మాకు ఒక 20-25 acres మధ్యన ఉండేది ల్యాండ్. కానీ మా తాత, మా మమ్మీ డాడీ ఆయన తర్వాత మా మామగారు లక్ష్మయ్య గారు, మా అమ్మమ్మ ముత్తమ్మ అని, వీళ్ళు ముగ్గురే మొత్తం ల్యాండ్ కల్టివేషన్. తర్వాత మా డాడీ ఇట్లా రాజకీయాలని ఇవన్నీ పైన తిరిగేటప్పుడు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయడానికి ఎవరు లేకుండే, ఇక అట్లనే ల్యాండ్ అట్లనే ఉండి అయ్యేంతవరకు చేసుకునేది. సో వ్యవసాయం చేయాలని ఉండే. 10th తర్వాత ఒక ప్రయత్నం చేసిన, వ్యవసాయం చేస్తే బాగుంది, ఎందుకంటే ప్రకృతి ఉంటుంది మంచిగా, అంతా చాలా బాగుంటుంది అని అనుకున్నా. కానీ అది కలవలేదు, ఎందుకంటే నువ్వు చదువుకోవాలనే ఉద్దేశం మా అమ్మ కూడా చేయడం. ఇట్లా చదువుకుంటూ పోయిన తర్వాత మూమెంట్ అయిన తర్వాత ఇది సైనింగ్ ఆఫ్, ఇక స్టడీ అంతా ఇక వారి నుంచి తెలంగాణ మూమెంట్ మీరు అదంతా తెలుసు. తెలంగాణ ఆల్మోస్ట్ ఆల్ మోర్ దాన్ పాలిటిక్స్ అంటే ఇక ఒక్క రాజకీయమే, ఒకటి అంశమే. ఇక జాతీయ స్థాయిలో కూడా వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి మూమెంట్ వాటికి పోవడం, తర్వాత తెలంగాణ కొరకు వివిధ పార్టీలను, సంఘాలను, నాయకులను కలవడం, ఇట్లా అంతా కూడా అది ఎర్లీ ఇప్పుడు మూమెంట్ ఏజెస్ అవన్నీ కూడా. సో అటు తర్వాత రాజకీయాలు తెలంగాణ ఇచ్చిన తర్వాత రాజకీయాలకు రావాలని లేకున్నా బీజేపీ నుంచి ఆఫర్ ఉండే రమ్మని, బీఆర్ఎస్ నుంచి కూడా ప్రయత్నం చేసిండ్రు.
ప్రయత్నం చేసిన నేనైతే రాజకీయాలు లేవనే ఉద్దేశంతోనే నేను ఎవరిని ఏమి కేసీఆర్ గారిని కానీ ఎవరిని నేను కన్సల్ట్ చేయలేదు. మేము ఒకసారి తెలంగాణ జేఏసీ నుంచి కోదండరామ్ గారితో పాటు జేఏసీ టీం అంతా మేము సోనియా గాంధీ గారిని కలిసినాం, ఏది బిల్ పాస్ అయిన తర్వాత. ఆమె చాలామందిని ఆహ్వానించింది ఏంటంటే, మీరు రాజకీయాలు మీ కెరీర్ అయితే కాంగ్రెస్ పార్టీని ఎంచుకోండి, మీలాంటి ఉద్యమకారులు చేయబట్టి తెలంగాణ ఇచ్చినాం, కాబట్టి మీరు తెలంగాణకు సేవ చేయాలంటే మా పార్టీతో మీరు చేస్తే మీకు అవకాశం కల్పిస్తామని ఆ రోజు అందరిలో ఒక గ్రూప్ స్టేట్మెంట్ ఇచ్చింది. పర్టికులర్గా నన్ను చూసి నీకు చిన్నగా ఉన్నావు, నీకు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్ రండి అని చెప్పిన తర్వాత ఆమె దిగ్విజయ్ సింగ్ గారిని పురమాయించింది మళ్ళీ. ఏమని, అక్కడ లేక్ వ్యూలో ఒక మీటింగ్ అయి ఉండే, అప్పుడు జేఏసీ నాయకులు పిలిపించిండ్రు వారు, దిగ్విజయ్ సింగ్ గారు పిలిపించి ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారో, మీరు ఇంట్రెస్ట్లు ఏంటో నాకు చెప్పండి మేడం అడిగింది అన్నప్పుడు నేను వస్తానికి ఎందుకంటే మేము వాస్తవానికి తెలంగాణ ఇచ్చిన తర్వాత టీఆర్ఎస్, ఇప్పటి టీఆర్ఎస్ విలీనమైద్దని ఒక భావనతోనే ఉంటుంది. అట్లా దానికి కేసీఆర్కు టీఆర్ఎస్కు ఈ మిత్రులకు తెలియదు, కానీ మేము బ్యాక్గ్రౌండ్ టీఆర్ఎస్ కాంగ్రెస్తో కలవడానికి ఒక ప్రయత్నం చేసినాం మేము జేఏసీ నాయకులుగా. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిస్తే ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి తెచ్చుకున్న టీఆర్ఎస్ పార్టీకి ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్ అయిద్దనే ఉద్దేశంతో ఉంటే రాజకీయ మతలబులు ఉంటాయి కదా దాంట్లో. వాళ్ళు చాలామంది మేము ఒంటరిగానే పోతామని చెప్పి కేకే కమిటీ వేసిండు అప్పుడు కేసీఆర్. కేకే కమిటీ దిగ్విజయ్ సింగ్ గారితో కన్సల్ట్ కావడానికి ఏదో ప్రయత్నాలు జరిగితే వారు ఏదో ప్రపోజల్ పెట్టిండ్రు. సో అది కాలే. ఇక నేను కాంగ్రెస్కి వెళ్ళినందుకు నాకు ఆమె మేడం సీనియర్ సోనియా గాంధీ గారు నాకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చింది ఫస్ట్ టైం 2014లో. ఇంటికి పిలిపించి మరి ఆమె మాకు ఇవ్వడం అంటే నేను కనెక్ట్ అవ్వడానికి, కాంగ్రెస్తో కనెక్ట్ అవ్వడానికి అది మరీ ముఖ్యమైన కారణం. అంటే ఫస్ట్ ఎంపీ సీట్లతోని మా సీట్లు ప్రకటించింది ఆమె. అప్పుడు వారు ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉండే. తర్వాత లోకల్ కారణాల వల్ల మళ్ళీ ఆ సీట్ను వేరేటోళ్ళకి ఎలక్ట్ చేసిండ్రు. మళ్ళీ ఆమె ఆ రాత్రి పిలిపించేసి మళ్ళీ చేంజ్ చేసి నేను మాట ఇచ్చిన, నేను అని అన్నందుకు నాకు ఆ కమిట్మెంట్ నచ్చింది. ఆ రోజు ప్రియాంక గాంధీ గారు కూడా ఉండే, అహ్మద్ పటేల్ గారు ఉండే. వాళ్ళు ఎట్లా ఇంకా సిన్సియర్గా ఉన్నారంటే, ఉద్యమంలో ఉండి కాంగ్రెస్లోకి వచ్చినాము, టికెట్ ఇవ్వకపోతే వాళ్ళు పట్టించుకోకుండా కూడా ఉండొచ్చు, కానీ మళ్ళీ పిలిపించి ఇంటికి పిలిపించి మా సీట్లు మళ్ళీ డిక్లేర్ చేయడం అనేది నాకు బాగా కొంత మేము యాక్టివ్నెస్ని మిమ్మల్ని అబ్జర్వ్ చేసి తనైతే బాగుంటుంది అని మైండ్ సెట్ ఉంది. సో అట్లా నేను చేయడం జరిగింది. రెండవది ఏంటంటే రాజకీయాలు, నేను ఆమెను కలిసినప్పుడు కూడా మేమేమి ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఏమి అడగలే. నేను ఈ మాట అన్నాం ఏంటంటే, మేము మా సమయాన్ని మిగిలించిన మీరు కాబట్టి ఆ సమయం మీ పార్టీకి ఇస్తానని చెప్పిన. నేను మీరు ఇస్తే ఇవ్వండి, ఇవ్వకపోయినా సరే రేపు అవకాశం కల్పిస్తారు, కానీ బట్ నాకు తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి నేను విధేయంగా నేను సిన్సియర్గా నా టైం ఇవ్వాలనుకుంటున్నాను వచ్చిన. సో టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు స్మాల్ మార్జిన్ 2300 సంథింగ్ ఏదో డిఫీట్, తుంగతుర్తి మై కాన్స్టిట్యున్సీ వల్ల. సో 2300తో ఓడిపోవడం జరిగింది. కానీ 2018లో అంటే నేను గెలవకుండా ఉండడానికి చాలా కుట్రలు జరిగినాయి. దాంట్లో 20 ఈవీఎంలు చెడిపోయి ఇప్పటికి కూడా డిసిషన్ పెండింగ్లో ఉంది. అది సుప్రీంకోర్టులో, హైకోర్టులో. బట్ ఇప్పటి వరకు అంటే న్యాయ వ్యవస్థ చూడు, మళ్ళీ ఆ ఎలక్షన్ అయిపోయింది, మళ్ళీ ఇంకో ఎలక్షన్ అయింది, నాకు టికెట్ రాలేదు, కొత్త ఎమ్మెల్యే వచ్చిండు. అంటే ఇది కొంత ఇండియన్ జ్యుడిషియరీ మీద ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కొత్తదేం కాదు, ఎన్నో సంవత్సరాలు బట్టి పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి. అదొకటిగా నేనేమి ఓటమి గెలుపు టికెట్ వచ్చుడు రాదు అనేది నేను చూడలే. గత 11 సంవత్సరాలుగా ఐఎమ్ ది వాయిస్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ ఇన్ 2 తెలుగు స్టేట్స్. ఐ డన్ మై more than 10,000 డిబేట్స్ ఇన్ మీడియా. తర్వాత ఇంటర్వ్యూస్ కానీ ఆర్టికల్స్ కానీ. ఇక నేను ఐఎమ్
కంప్లీట్ కమిటెడ్ కన్విక్షన్తో చేయడం జరిగింది. సో అట్లా రాజకీయాలు. కానీ పిహెచ్డి ఇది ఏంటంటే నాకు మా హెచ్వి సార్ ఉండే, ఇది పొలిటిక్స్ జరుగుతూనే ఉన్నాయి. 2014 వరకు తెలంగాణ మూమెంట్ కదా. 2012లో మా వెంకటేశ్వర్ గారు అని మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉండే, ఆయన నువ్వు పిహెచ్డి చేయాల్సిందే అని చెప్పి ఇప్పుడు మా పిహెచ్డి గైడ్ ఉన్నాడు చెన్నప్ప గారికి నన్ను అప్పచెప్పి, దయాకర్కు పిహెచ్డి ఉండాలి, ఎడ్యుకేటెడ్, ఇంత చదువుకున్నాడు, దాన్ని ఎక్స్ట్రీమ్గా ఇంటలెక్చువల్గా స్టడీ ఆల్వేస్ అని ఆయన చేసింది. సరే దాని కంప్లీషన్కి నాకు కొంత పొలిటికల్ బ్యారియర్స్ ఉండబట్టి దాని కంప్లీషన్కి డిలే అయినా అది 2022లో కంప్లీట్ చేసిన పిహెచ్డి కూడా. అది రాజకీయాలు చేస్తూ పిహెచ్డి చేసిన. సో అట్లా అకాడమిక్ కెరీర్, పొలిటిక్ కెరీర్ 2014 వరకు అట్లా వచ్చింది. 14 నుంచి 18కి మధ్యన మొత్తం ఎట్లా జరిగిందని, టైం ఎట్లా అయిపోయిందో కూడా తెలియదు ఆ 4 ఇయర్స్. సో 2018 నుంచి కొంచెం ఎక్కువ రిస్క్ పడ్డాం. అయితే 16 ఎండింగ్ 17లో రేవంత్ రెడ్డి గారు రావడం, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళకు ఒక 80% రిస్క్ తగ్గిపోయింది. ఎందుకంటే అన్నీ తానై చేసేటోడు, మాకేమైనా నోట్స్ పంపించేటోడు, ఈ ఇష్యూ మీద ఇట్లా మాట్లాడండి, ఈ ఇష్యూ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండే ఫస్ట్ జాయిన్ అయినప్పుడు. సరే వారు రావాలని కూడా మేము కోరుకున్న వాళ్ళం, ఏ మాట కా మాట. వారు టీడీపీలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నేను కలిసేది, వాళ్ళ ఇంటికి పోయేది. కొంత ర్యాప్, మంచి రిలేషన్ ఉంది. జస్ట్ నన్ను ఒక సోదరుని లెక్కనే చూసేటోడు. కాకపోతే అప్పుడప్పుడు ఇంకా కోపడేటోడు, యాక్టివ్గా ఉండాలి, సీరియస్గా ఉండాలి. ఆయన ఒక విజన్ ఉంటుంది కదా, దానికి నాకు వాళ్ళ పిఏతో వాళ్ళతో నాకు నోట్స్ పంపించేది దయాకర్. నేను ఎక్కువ డిజిట్స్ మాట్లాడను, లెక్కలు మాట్లాడకుండా నాది థియరిటికల్గానే ఉంటుంది. సో అలాంటప్పుడు ఇంటికి నోట్స్ ఇచ్చి పంపించేది, లేకపోతే ఇట్లా మాట్లాడమని ఫోన్ చేసి చెప్తుండేది అప్పుడు, ఏదో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. ఇంకా ప్రెసిడెంట్ అయినాక ఇంకా తనే మ్యాక్సిమం రిస్క్ తనే తీసుకునేది. మేమేమైనా టీవీలు, డిబేట్లు ఇట్లాంటివి, లేదంటే పార్టీ ఏమైనా ఇస్తే కార్యక్రమాలు చేయడం, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తుండే. బట్ ఐఎమ్ ఆల్వేస్ ప్రొటెక్టింగ్ ద పార్టీ అండ్ ఆల్సో లీడర్, వారు ఎవరున్నా. దట్స్ ఇట్. ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్య గారు పీసీసీ ఉన్నప్పుడు అంతే, వారితో ఒక పెద్ద మూమెంట్ చేసి ఒక ప్రయత్నం చేసినాం. ఒక 1 ఇయర్ తర్వాత వారి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 6 సంవత్సరాల అంటే సుదీర్ఘ ఉన్నాడు. ఆ టైంలో బాగా హర్డిల్స్ ఉంటాయి తనకు, అందరికి కూడా, అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. సో వాటిని ఫేస్ చేసుకుంటూనే వచ్చినాం. తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు కొంత ఫ్రీ అయింది. ఏంటంటే ఆయన డిఫరెంట్ వింగ్స్ని డిఫరెంట్ వ్యక్తులతో ఫిల్ చేయడము, వర్క్ షేర్ చేయడము, తర్వాత డీసెంట్రలైజ్ చేయడము, తను అడ్వాన్స్ అవ్వడం, ఇవన్నిటి వల్ల కొంత మేము కొంచెం మరీ పడాను. ఫస్ట్లో బీఆర్ఎస్ను వ్యతిరేకించి కేసీఆర్ని వ్యతిరేకించి మాట్లాడే డేర్ ఎవరు చేయకపోతుండే, వారు ముందుంటుండే రేవంత్ రెడ్డి గారు, తర్వాత మాలాంటి వాళ్ళం ఉంటుండే. అంటే కాంగ్రెస్ గురించి అయితే ఎవరు మాట్లాడకపోయేది. ఒక దాదాపు 2014 నుంచి 2017 వరకు ఐఎమ్ వన్ అండ్ ఓన్లీ పర్సన్. అంటే నేను ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు గో డిబేట్స్, మార్నింగ్, సాయంత్రం ఇంటర్వ్యూస్ ఉంటే మొత్తం. ఆ విధంగా కాంగ్రెస్ అంటే మర్చిపోయే పరిస్థితి ఉండేది. ఆంధ్రప్రదేశ్లోనేమో ఒక్క సీట్ రాలే. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అక్కడ తుడిచిపెట్టుకుపోయేటట్టుగా వాళ్ళు చేసిండ్రు. ఇక్కడ నాకేం బాధ ఉంటుండే, తెలంగాణ ఇచ్చినందుకు తెలంగాణలో కూడా ఓడిపోయింది కదా. నా మిషన్ ఏమైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలి, తెచ్చేదానిక నేను కొట్లాడాలి, ఉండాలి అనుకున్నా. నాకు ఎమ్మెల్యే సీట్ అని ఏమి ఇవ్వకపోని, దిస్ ఈజ్ మై మిషన్ యాక్చువల్లీ. అందుకని నాకు 2023లో టికెట్ రాకపోయినా ఎందుకు నేను అంత కమిటెడ్గా లాయల్గా ఉన్నా అంటే మై మిషన్ ఈజ్ డిఫరెంట్. దయాకర్ ఎమ్మెల్యే గెలవడమే లక్ష్యం కాదు, పార్టీ. కాబట్టి ఆ తర్వాత చాలామంది నీకు ఎంపీ ఇవ్వలేదు, నీకు మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వలేదు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక సంవత్సరాలు బట్టి సేవ చేస్తున్నారు కదా పార్టీని అంటి పెట్టుకొని ఏదో ఒక పదవి ఇవ్వాలని చెప్పి మీ సపోర్టర్స్ ఉంటది కన్సర్న్. నాకు ఇక అది మళ్ళీ మార్చి వరకు 25 మార్చి వరకు పెండింగ్లో ఉంది నాకు ఇవ్వాల్సినవి. కారణాలు అనేకం, కానీ నేనేం పదవి రాలేదని ఫీల్ అయింది లేదు. ఎందుకంటే ఆ 1 ఇయర్ నేను నా ఫ్యామిలీతో గడిపింది ఆ 20 ఇయర్స్లో లేవు. ఎందుకంటే మూమెంట్ టైంలో ఆల్మోస్ట్ ఆల్ మార్నింగ్ 7 o'clock వెళ్తే నైట్ 2 o'clock 3 o'clock ఎక్కడో మంచిర్యాల వాంకిడి నుంచి ఇటువైపు వస్తే కోదాడ వైపు, అటువైపు పోతే ఆలంపూర్. డే అనేది రెగ్యులర్ మీటింగ్స్తో ఉండేది. 3 మీటింగ్స్ 2 మీటింగ్స్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఉండేది. అయితే కోదండరామ్ గారు ప్రతి దాంట్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. వారితో తోడుగా ఎంప్లాయీస్ యూనియన్స్ అన్ని సందర్భాల్లో ఉండలేకపోయాయి. ఎందుకంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని మీటింగ్లలో పాల్గొనలేరు. సో అలాంటప్పుడు నేను తనతో ఉండేది. దాదాపు నేను అనుకుంటే ఆయన చాలా ఎక్కువ గ్రామాలు తిరిగిండు. ఆయన తెలంగాణ ఉద్యమంలో అందరికంటే ఎక్కువ కోదండరామ్ గారే అట్లా. సో అట్లా మేము పోవడం వల్ల మేము దాదాపు నేను అనుకుంటా నా అంచనా ఒక 3,000 విలేజెస్ వరకు తిరిగి ఉంటాం. తెలంగాణ పల్లెల్లో తినడము ఉండడం అంతా కూడా భౌగోళికంగా రూపం తెలుసు, సామాజిక రూపం తెలుసు, రాజకీయాలు ఎట్లుంటాయి అనేది కూడా బాగా చిన్నప్పుడే అవి మాకు అవగాహన వచ్చింది. అంటే ప్రజలు ఒక నాడి అంటే పల్స్ అనేది మీకు బాగా అన్ని గ్రామాలు తిరగాలి కాబట్టి తర్వాత మీడియాలో ఉంటాం కాబట్టి ఈజీగా కనెక్టివిటీ ఉంటుండే. సో అట్లా తెలంగాణ మూమెంట్లో తెలంగాణ గురించి మరింత తెలుసుకోవడము. అంటే అప్పటి వరకు ఎకడమిక్ స్టడీనే కదా, తర్వాత ఇది సోషల్ స్టడీ అయింది, తర్వాత జేఎస్ వచ్చినాక పొలిటికల్ స్టడీ, ఇది ప్రాక్టికల్గా మేము అంటే ఈరోజంటే ఎమ్మెల్సీ అనో లేకపోతే ఇతర మిత్రులు మంత్రులనో ముఖ్యమంత్రి గారనో గౌరవం ఉంటుంది, కానీ ఆ రోజు మేము జస్ట్ ఉద్యమకారులమే. మాకు ప్రతి విలేజ్ మేము పోయినప్పుడు మాకు బోనాలతోని, ఊరేగింపులతోని, ఇట్లా పూలతోని మాకు అట్లా స్వాగతాలు ఉండేవి. ఎందుకంటే ఉద్యమకారులు మీరు గట్టిగా కొట్లాడాలనే ఉద్దేశంతో అదొక ప్రైడ్ మూమెంట్. నాకు చాలా నాకైతే అది చాలా ఎంజాయ్ చేసిన నేను మూమెంట్. అంటే నేను కోరుకున్నది అదే. నేను అంటే ఉద్యమం చేస్తున్న కొద్దీ ప్రజలతో కనెక్టివిటీ నేను నేర్చుకోవడము, ఒక మంచి కాజ్ కొరకు పోరాడుతున్నామని ప్రజలు మనల్ని ప్రేమించడం, ఆశీర్వదించడం, ఇది చాలా బాగుండేది. ఇప్పుడు అంటే రాజకీయాల్లో ఆ సంతోషం లేదంటే అంతే ఉంటుంది, కానీ ఒక పార్ట్ నేను ఇప్పుడు కాంగ్రెస్, అప్పుడేమో అన్ని పార్టీల వ్యక్తులం కదా మేము. అంటే కోదండరామ్ గారితో కూడిన చేసి ఏంటంటే అన్ని పార్టీల వాళ్ళేమో స్టీరింగ్ కమిటీలో ఉంటారు, కానీ తెలంగాణ జేఏసీ ఆర్గనైజేషన్స్ ఒక 24 ఉంటుండే. ఉద్యోగ ఉపాధ్యాయ తర్వాత ప్రజా సంఘాలన్నీ కలిసినది ఉండేది. మాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేది. సో అట్లా వచ్చిన ఫెమిలియర్తో కాంగ్రెస్లోకి వచ్చినాం. కాంగ్రెస్ నుంచి మళ్ళీ పోటీ చేసి కొద్ది ఇక కాంగ్రెస్కి వచ్చినాక ఏంటంటే మూమెంట్లో ఉన్న దాకర్ కంటే రాజకీయాల్లో ఉన్న దాకర్ మరింత పెనెట్రేట్ అయిండు. ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకు మేము పరిచయం కావడం. అంటే ఈ రోజుల్లో ఏంది టీవీలు ముందు, తర్వాత యూట్యూబ్, తర్వాత సోషల్ మీడియా వచ్చినాయి. సో అట్లా మేము సగటు రాజకీయ నాయకుని కంటే అద్దంకి దాకరికి ఎక్కువ గ్రామాలకు వస్తాడు. చాలామంది అమెరికా మిత్రులు కూడా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన విషయం తెలిసిన తర్వాత షెడ్యూల్ లేని అంశాలన్నీ షెడ్యూల్ అయిపోయాయి. అంటే 1 month మీరు అన్నట్టుగా పాప గ్రాడ్యుయేషన్ ప్రైవేట్ ఏంటిది ప్రోగ్రామ్. నేను 16th ఇయర్ అంటే 16వ సంవత్సరం ఎండింగ్లో అది ఇక్కడికి వచ్చింది, దాని చిన్నప్పుడు. సో మేము లేము ఎప్పుడు జాయినింగ్, చాలామంది జాయినింగ్కి వస్తారు తల్లిదండ్రులు, తర్వాత ప్రతిసారి చూస్తారు. మా డాడీ కూడా నన్ను హాస్టల్లో జాయిన్ చేసి ఒకవేళ ఒక సండే నేను రావట్లేను అంటే మళ్ళీ వచ్చి చూసిపోయేది. కానీ మేము ఇక్కడ చూడడానికి వీలు లేదు, దూరం. ఒకటి నాకు వీసా ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాకు ఈ మూమెంట్ కేసెస్ ఉన్నాయి. సో అవి పొలిటికల్ కేసెస్ అయినా కూడా చూస్తారు. సో రాలేదు, ఈ మా ఆవిడ కూడా రాలేదు. సో ఈసారి
గ్రాడ్యుయేషన్ అనేది ఇక్కడ చాలా సెలబ్రేషన్ అట కదా. చాలా పెద్ద ఈవెంట్ అక్కడ పిల్లల విషయంలో graduation అనేది ఒక మేజర్ మైల్ అన్నట్టు. అయితే సునీ ప్లాట్స్బర్గ్ మన మాంట్రియాల్కి దగ్గర ఉంటుంది, కెనడా నియర్ టు కెమెరా 64 మైల్స్ ఉంటుంది. అయితే నేను రావడం అప్పటికప్పుడు నాదేమైంది, వీసా తీసుకున్న తర్వాత మళ్ళీ పాస్పోర్ట్ వ్యాలిడేషన్ 6 months లేదు, మళ్ళీ పాస్పోర్ట్ మళ్ళీ అప్లై చేసి వీళ్ళది 13th గ్రాడ్యుయేషన్ ఉండే, అది కూడా యుద్ధ ప్రాతిపదికనే రావాల్సి వచ్చింది. నాకు నమ్మకం లేదు. అట్లా గ్రాడ్యుయేషన్ అంటే చాలామంది రాజకీయ నాయకులే కాదు, సగటు తల్లిదండ్రులు కూడా గ్రాడ్యుయేషన్కి వస్తారట. సో ఈ మధ్యనే నాది ఏంటిది పిహెచ్డి డాక్టరేట్ అవార్డు అయింది. ఆ రోజు గవర్నర్ గారు వచ్చిన జస్ట్ 3-4 months తర్వాత మా పాపది అయింది. కానీ ఆ సెలబ్రేషన్, ఆ మూడ్ చూస్తే, అంటే వాళ్ళు స్టడీస్కు ఎకడమిక్స్కి ఇచ్చే ప్రయారిటీ చూస్తే నాకు ఇక మంచిగా అనిపించింది. సో తనే సెలెక్ట్ చేసుకున్నది. మా పాత్ర ఓన్లీ మనీ, అటెండ్ అవ్వడం. అంటే సెమిస్టర్ మధ్యన వచ్చేటప్పుడే మా అవసరం ఉండేది. సో నేను తనే సెలెక్ట్ చేసుకున్న తర్వాత న్యూయార్క్ యూనివర్సిటీ అండ్ జీడబ్ల్యూ జార్జ్ వాషింగ్టన్లో పీజీ కొరకు ఇప్పుడు చేసింది. జీడబ్ల్యూ జాయిన్ కావచ్చు వాషింగ్టన్లో. సో అట్లా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆ దృక్పథంతో ఫ్యూచర్లో అంటే మీరు లా చేశారు కాబట్టి ఇంకా బాగా తెలుసు ప్రజల జీవితం అంటే ఫ్యూచర్ మీకు చాలా ఉంది, యంగ్ అండ్ ఎనర్జెటిక్. ముందు ముందు రాజకీయాల్లో అంటే తెలంగాణ ఒకటే కాకుండా నేషనల్ లెవెల్లో మీరు కాంగ్రెస్ అనేది మీరు ఓల్డెస్ట్ పార్టీ ఇండియాలో, మంచి భవిష్యత్తు ఉంది, మీకు కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఫ్యూచర్లో మీ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతూ మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి, ఏం చేయదలుచుకున్నారు, ఫస్ట్ తెలంగాణకి ఏం చేయదలుచుకున్నారు, తర్వాత నేషనల్ లెవెల్లో ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి మీకు? ఆనంద్ గారు, అయితే లా అనేది వాస్తవానికి నేను అటువైపు ఆలోచించలేదు. కానీ అప్పటికి మా ఆవిడ ఏంటంటే మూమెంట్స్లలో ఉండడం వల్ల మా ఆవిడ ఎందుకో ఎల్ఎల్బి కూడా చేస్తే బాగుంటుంది కదా అని ఎందుకు తనకు అనిపించిందో తెలియదు. తనకు కూడా ఏంటంటే నేను కామర్స్ బేస్ కాబట్టి కంప్లీట్గా అప్ టు ఎంకమ్ అంత కమర్షియల్ యాక్టివిజమే అట్లా ఉంటుంది. తర్వాత ఎంసీఏ అనేది కంప్లీట్గా సాఫ్ట్వేర్ సైడ్ ఉంటే నాకు సోషల్ నాలెడ్జ్ ఉందా అంటే ఉన్నా కూడా అంత సీరియస్గా డెప్త్గా లేదని అనుకున్నదో ఏమో. తనే ఫామ్ తీసుకొచ్చి నింపి ఇచ్చి అప్లై చేయించింది తనే. సో ఆ టైంలో లా చేయడం వల్ల ఏమైందంటే నాకు గ్రౌండ్ థియరీ రెండింటిని మింగిల్ చేస్తూ స్టడీ చేసే అవకాశం దొరికింది. అప్పటికి రాజ్యాంగం మీద కానీ లేదంటే ఇతర చట్టాల గురించి కానీ మేము బాగానే తెలుసుకుంటుంటాం. కొన్ని ఎంసీఏలో కూడా ఉంటుండే, ఎంకామ్లో కూడా ఉంటుండే, అది అంటే చదువుకుంటేప్పుడు. కానీ ఇది ఎక్స్క్లూజివ్ లా కాబట్టి దీంట్లో మల్టీసిటీ యాంగిల్స్ ఉంటాయి. సో వాటిని డెప్త్గా చదవడానికి అవకాశం ఉంటుండే. సరే, నేను సుల్తాన్ ఉలూమ్ కాలేజీ కానీ ఇది కాలేజీ గోయింగ్ అనేది ఏమో అప్పుడప్పుడు ఆప్షనల్గానే పోతుంటే వస్తుంటే, కానీ వీటిని స్టడీ చేయడానికి నాకు రిఫరెన్సెస్ లైబ్రరీ ఉంటుండే కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రాజ్యాంగము, చట్టాలు, వివిధ దేశాలకు సంబంధించినవి చాలా లాస్ ఉంటాయి. ఇక తెలుసు కదా మీకు, క్రిమినల్ లాస్ ఉంటాయి, ఫారిన్ లాస్ ఉంటాయి, సివిల్ లా, అవన్నీ అవి కూడా నేను చూస్తున్న సమాజంకు ముడిపడి ఉన్నాయి. ఇవి ఇంకెక్కువ అనిపించేది. సో దాన్ని అట్లా అయితే అడ్వకేట్ కావాలని చేయలేదు. ఐఎమ్ ఆల్వేస్ పీపుల్స్ అడ్వకేట్. ఎస్, అంటే నేను ప్రజల గొంతుకగా, ప్రజల అడ్వకేట్గా ఉండాలనుకున్నాను కాబట్టి తెలియాలి, ఇంకా బాగా మీరు సేవ చేయగలరు. అట్లా ఇప్పుడు అడ్వకేట్ అయితే ప్రాక్టీస్కి పోవాలి, కోర్టుకు పోవాలి, అది డిఫరెంట్ లైన్ అయిపోతుంది ఇంకా దీంట్లో మీరు అట్లా. కాబట్టి అందుకనే డాక్టర్ కంటే ముందు అడ్వకేట్ లేదు. సో ఆ విధంగా నాకేంటంటే అది ఇంట్రెస్ట్ అనిపించింది ఒకటి. రెండోది ఏంటంటే కొంచెం వర్సటైల్గా ఉండడం అనేది నాకు మొదటి నుంచి ఇష్టం. అంటే ఒకే మూసలో అనేది కాకుండా, నేను 10th ఇంటర్మీడియట్ టైంలో ఎక్కువ పెయింటింగ్, ఆర్ట్ చేస్తుంటే
దాని ఆ కోణం ఉంది. అట్లా దాన్ని తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ టైంలో కొంచెం మ్యూజిక్, తబలా, కాంగో ఇట్లాంటివి. తర్వాత పీజీలో ఇక ఆల్మోస్ట్ ఆల్ సింగింగ్ అండ్ డ్యాన్సింగ్ ఇట్లా ఉంటుండే. మా కాలేజ్ డే, ఫ్రెషర్స్ డే ఇట్లా అయితే ఐఎమ్ ఓన్లీ ఆర్గనైజర్ అనమాట. సో ఎంసీఏలో కొంచెం ఇక అంటే సింగింగ్ అండ్ డ్యాన్సింగ్ అంటే కొంత భిన్నంగా ఉండే ప్రయత్నం. సో దానికి తగ్గట్టుగా లా అనేది డిఫరెంట్ అయింది, ఎందుకంటే అది న్యూ ఏరియా. ఇక్కడ రాగానే సెక్షన్స్, తర్వాత ఆర్టికల్స్ ఇవన్నీ డిఫరెంట్గా అది ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో అట్లా రాజకీయం అనేదేమో సర్వకళలు ఉంటాయి. అంటే చాలామంది రాజకీయ నాయకులు అంటే ఏదో తక్కువ ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చినాక ప్రజల జీవితాలు, ప్రజల అంశాలు, సో ఇట్లా రిలేషన్ ఉండే. సో నేను అట్లా దానిలో భాగంగానే ఇప్పుడు నేను ఇండియా ఫైల్స్ అని మేబీ ఫిబ్రవరి మార్చిలో వస్తుంది. దాంట్లో నేను మెయిన్ రోల్గానే హీరోగానే సినిమా కూడా తీసిండ్రు. అది బొమ్మకు మురళి అని మిత్రుడు. మోస్ట్ ప్రాబబ్లీ యా. అయితే నేను ఇప్పుడు మన బాస్టన్ ఫిలిం ఫెస్టివల్ కానీ చికాగో ఫిలిం ఫెస్టివల్ వాటిల్లో కూడా దాన్ని ఎంట్రీ చేస్తున్నా. తర్వాత మనదేంది లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ అక్కడ కూడా దాన్ని షో చేస్తాను. అది జస్ట్ సోషియో పొలిటికల్ మూవీ. నేను నా నేపథ్యంతో అంటే హీరో అంటే అద్దంకి దయాకర్ నేపథ్యాన్ని ఒక 10 to 15% అది బయోపిక్ లాంటిది ఉంటుంది. సో నా ఆహార్యం నుంచి జీవితం కొంచెం తీసుకొని నా కంటిన్యూటీనే, అంటే నేను ప్రజా జీవితంలో ఇప్పుడు ఏం చేస్తున్నానో అదే రోల్ దాంట్లో చేస్తాను అనమాట. దాన్ని అది కూడా అంటే ఈ ఎంట్రీ అది 20లో అనుకున్నాం ఆ సినిమా. 22 వరకు నడిచింది. సో కీరవాణి గారు, గద్దర్ గారు ఫస్ట్ రావడం, ఆ స్టోరీని చూసిన తర్వాత కీరవాణి గారి దగ్గరికి తీసుకుపోవడం, వారు అది ఆ స్టోరీ విన్న తర్వాత వారు మ్యూజిక్ చేయడం, కొంచెం అది సోషియో ఎకనామికల్ అండ్ పొలిటికల్ మూవీ అవుతుంది. కొంత ఒక డిఫరెంట్ కోణం ఉంటుంది. సో అట్లా నేను వర్సిటాలిటీ కొరకు ఎక్కువ ప్రయత్నం నో ఫీచర్ ఫిల్మ్. అది కమర్షియల్ ఫక్త్. తెలుగు ఆడియో అయితే లాంచ్ అయింది, ఇంకా మిగతా భాషలు ఇంకా ఇప్పటికి చేయలేదు. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం కూడా అయింది. మోస్ట్ ప్రాబబ్లీ భోజ్పురి, అస్సామీ ఈ భాషల్లో కూడా అవుతుంది. దీన్ని ఇంగ్లీష్లో కూడా చేయాలని ఇప్పుడు డిమాండ్ వస్తుంది. ఇక్కడ ఒక మిత్రుడు చూసిండు, బట్ ఆ డబ్బింగ్ ఇంగ్లీష్ ఎట్లా ఉంటుంది, ఇంగ్లీష్ సినిమాలు డబ్బింగ్ చేస్తే తెలుగు ఒక తీరు ఉంటుంది, కానీ తెలుగు నువ్వు చేయొచ్చా? కానీ ఇక గద్దర్ అన్న పాట మాత్రం అన్ని భాషల్లో తెలుగులోనే ఉంటుంది. ఆయన ఇక లాస్ట్ ఇదే సాంగ్ అంతే, ఆయన లాస్ట్ సాంగ్ మూవీస్లలో ఇది ఆయనే పాట రాసి పాడి మన సుచిత్ర చంద్రబోస్ గారు కొరియోగ్రఫీ చేశారు. సరే అదొక యాంగిల్ ఆ మూవీ అనేది. బట్ నా మిషన్ రిగార్డింగ్ పాలిటిక్స్ అండ్ సొసైటీ ఏంటంటే, నేను ఏదో ఫక్త్ పొలిటికల్ లీడర్గా నా మైండ్ సెట్ ఉండదు. సో ఒక సామాజిక చైతన్యం తెచ్చే ఒక మూమెంట్ అయితే చేయాల్సిన అవసరం ఉంది. దానికి మా ముఖ్యమంత్రి గారు ఏ తరహా సమయం ఇస్తారా, లేకపోతే వారు నా సేవల పార్టీకి లేకపోతే ప్రభుత్వానికి వినియోగించి ఇప్పుడు చేస్తారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే నాకు ఒకవేళ కనుక డిలే అయితే నేను ఒక సోషల్ జస్టిస్ యాత్ర ఇన్ ఇండియా అనేది ఒక నేషన్ వైడ్గా, ఇప్పుడు ఏంది గాంధీ, పూలే, అంబేద్కర్ యొక్క ఆలోచనల్ని ప్రచారం చేసుకుంటూ తిరగాలని ఒక ఆలోచన ఉండే. అది మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా ఇప్పుడు కావచ్చు, ఇంకెప్పుడైనా కావచ్చు, అది చేయాల్సిందే. అది సోషల్. పొలిటికల్గా ఏంటంటే ఈ కింది వర్గాల్లో ఓబీసీ నుంచి ఎస్సీ ఎస్టీలు రాజకీయాలు ఏదో రిజర్వ్డ్ క్యాండిడేట్లుగా వచ్చి రిజర్వ్డ్గా ఉండి రిజర్వ్డ్గా అని కాకుండా ఒక మెయిన్ స్ట్రీమ్ అట్లా. ఇప్పుడు అంబేద్కర్ గారు, కాన్షీరామ్ గారు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్ మీకు. సో కాన్షీరామ్ గారు ప్రాక్టీస్లో కూడా యూపీలో సక్సెస్ అయ్యిండు. సో నేను కాంగ్రెస్ పార్టీలో ఎవరే పార్టీలన్నా ఉండనియండి, కానీ పొలిటికల్గా చైతన్యం వస్తే అన్ని రంగాల్లో ఏ జాతి అయినా రాజకీయ అవగాహన లేకుంటే అది అంతరించుకుపోతున్న వ్యవస్థనే అవుతుంది. ఏ జాతి అయినా సరే రాజకీయాలు మహోత్కృష్టంగా ఉంటే ఆ జాతి అంత బలపడుతుంది. కాబట్టి ఇవి పొలిటికల్ గోల్స్తో కూడిన సోషల్ గోల్స్, ఇవి రాజకీయాలతో కలిపి చేయాల్సినవి.
తర్వాత ఒక మంచి సరే ఓ పెద్ద మహనీయుని కానక్కర్లేదు కానీ మహనీయులు నడిచిన బాటలో నడిచే ప్రయత్నం చేయాల్సిన అవసరం సిచ్యువేషన్లో అంతే. ఉండే నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు మనం ఉన్నాము, నేనేదో బిర్లానో టాటానో లేకపోతే అంబానీనో అదానీనో కాలేను అనుకుంటే కావచ్చు కానీ కాలేను. ఇప్పుడు నా పాత ఏంది, ఐఎమ్ ఇన్ ద పొలిటికల్ వే. కానీ నువ్వు అద్దంకి దాకా రావడానికైతే నీకు అవకాశం ఉందిగా, నిన్ను నువ్వు పెంచుకోవడానికైతే నీకు అవకాశం ఉంది. దాన్ని స్ట్రీమ్ లైన్ చేసే ప్రయత్నం చేస్తాను. నన్ను నేను సరైన మార్గంలో ఈ అద్దంకి దయాకర్ లీడర్గా మారుతున్న అద్దంకి దయాకర్ మలుచుకోగలిగితే గొప్పే. ఇప్పుడు మన మైండ్కు మన పనికి మధ్యన తేడా ఉంటుంది. సో లీడర్ దయాకర్ను ఎంఫసైజ్ చేయాల్సింది అద్దంకి దయాకరే. నా నడవడికని బట్టే ఉంటుంది. సో నేను లేజీగా ఉంటే అట్లనే అయిపోతుంది. సో అట్లా ఆ ప్రయత్నం చేస్తున్నా. దానికి ఇంకోటి ఏంటంటే నాకు కొంచెం రాహుల్ గాంధీ అయినా, సోనియా గాంధీ గారు అయినా, ప్రియాంక గాంధీ గారు అయినా వాళ్ళు నాకు ఎందుకో కొంత కనెక్టింగ్. నేను ఎంత మేరకు వాళ్ళకు నేను తెలుసు అనే విషయాన్ని కూడా పట్టించుకోను. నాకు టికెట్ సెకండ్ టైం ఇచ్చింది రాహుల్ గాంధీ. అంటే మీలో యాక్టివ్నెస్, అంకిత భావం ఉంది కాబట్టే మిమ్మల్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మీరు చేశారంటే అది గ్రేట్. సెకండ్ టైం అసలు నేను అప్లై చేయలేదు టికెట్. అప్లై కాదు అసలు. ఢిల్లీలో మీటింగ్స్ అవుతున్నాయి. నాకేంటంటే ఎవరో మిత్రుడు ఒక మన ఎవరు జగదీష్ గారు లాంటి ఒక మంచి మిత్రుడు, మన మీ పార్ట్నర్ గారు, ఆయన తరహా వ్యక్తి దాకర్ ఎందుకో నీకు పితృ వైపు దోషం కనిపిస్తున్నది నాకు అని నా జాతకం చూసి చెప్పిండు. ఆ రోజు నేను గోకర్ణకు పోయినా. గోకర్ణకు పోయి పితృపూజలు చేస్తున్న క్రమంలో నాకు ఏఐసిసి నుంచి కాల్ వచ్చింది. ఎందుకు మీరు టికెట్ అడగట్లేరా, పోటీ చేయరా అని అన్నారు. చాలా తక్కువ మార్జిన్తో పోయిండ్రు కదా, ఇక్కడ 40,000 30,000 ఓట్లతో పోయిన వాళ్ళు టికెట్ కావాలని అడుగుతున్నారు. మరి నేను ఎందుకు ఎట్లా ఓడిపోయిన అనేది నాకు తెలుసు. నేను చెప్పలేను, చెప్పకూడదు కూడా. అది ఓడిపోవడం అనేది కాదు కానీ ఇక కొన్ని పొలిటికల్ కాన్స్పిరసీస్ ఉంటాయి. దాన్ని నేను కాదని, రాజకీయం అంటే నువ్వు గెలవాలి, ఎట్లా ఓడిపోయినామని చెప్పడం కాదు, నువ్వు గెలవడం అయితే. సరే ఇప్పుడు మళ్ళీ పోవాలి, మళ్ళీ ఇవంతా ఈ కోఆర్డినేషను, లీడర్ల మధ్యన సమన్వయం చేయాలి, ఇదంతా ఉంటుందని ఇక నేను ఏదో పోయినసారి అయితే సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు కాబట్టి నేను చేసిన. కొంత ఎకనామికల్ ఇష్యూస్ కూడా సెకండ్ టైంకి వచ్చినాయి. ఎందుకంటే ఒకటేసారి కేసీఆర్ తెలంగాణ రాజకీయాలని ధనికం రిచ్ చేసి పడేసిండు. అంటే మొదటిసారి ఒక 20 కోట్లు 25 కోట్లు అని బయట మనం విన్నాయి. ఇది 20 కోట్లు ఉంటే నేనే చాలా చేయగలను, నేను ఎందుకు పెట్టాలి ఇదంతా అని ఉన్నాక కాల్ వచ్చింది. పోయిన తర్వాత నెక్స్ట్ డే ఏం జరిగింది అనే విషయంలో కొంత అప్పుడు భక్తచరణ్ దాస్ గారు ఉండే, ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఒడిషా, ఆయన నా మూమెంట్ నేపథ్యం తెలుసు. నేను ఇట్లా దాకర్ ఎదిగిన నేనేదో మా డాడీ పెద్ద పొలిటికల్ లీడర్ అయితే ఆయన కొడుకుగా వచ్చో, లేకపోతే రాజకీయాల్లో ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ నుంచో కాకుండా నేను మూమెంట్ నుంచి రావడం ఆయన చూసిండు. ఎవరైతే ఓబీసీ ఎస్సీ ఎస్టీ మూమెంట్ల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా చూస్తే ఆయన నా కొరకు కొంచెం సీరియస్గానే కొట్లాడిండు. ఆయన రాహుల్ గాంధీ గారికి చెప్పి ఉంటాడు, అయితే మీరు రేపు అందుబాటులో ఉండంటే పోయిన తర్వాత ఎందుకు నువ్వు కంటెస్ట్ చేస్తలేవు అని. కంటెస్ట్ చేయకూడదని ఏం కాదు, కానీ ఈ పోటీలో నేను మార్కెటింగ్ చేసుకోలేను. సో లేకపోతే ఇప్పుడు మీరు కంటెస్ట్ అనగానే వాట్ ఈజ్ అబౌట్ యువర్ ఎకనామిక్ స్టేటస్ అంటారు. అలాంటప్పుడు సమాధానం చెప్పలేని విషయం ఉంటుంది. కాబట్టి నేను నా లైఫ్ మొత్తం పార్టీకి ప్రజలకే కదా, ఇంక నేను సంపాదన అనేది పెట్టుకోలేదు, ఉద్యోగమే చేయదలుచుకోలే. అలాంటప్పుడు కామ్గా ఉంటే నేనేం చెప్తే అది చేయను, నువ్వేం చెప్తే అది చేస్తా. టికెట్ ఇస్తే పోటీ చేస్తా, టికెట్ ఇవ్వకపోతే ఎవరికి టికెట్ ఇస్తావు వాళ్ళని గెలిపిస్తా అని చెప్పిన. సేమ్ అది మొన్న 23లో కూడా అదే చేసిన. నాకు కాదని ఇంకో మిత్రునికి ఇస్తే నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన అట్లా. సో వాళ్ళు సెకండ్ టైం కూడా నాకు టికెట్ ఇచ్చిండ్రు. అన్నాడు ఆయన, టికెట్ నీకు చేస్తే గెలిచి రావాలి అన్నాడు. నేను 100% గెలుస్తా అన్న. గెలిచిన కానీ
ఎలక్షన్ కమిషన్ నన్ను ఓడగొట్టింది. రైట్. అదే 20 ఈవీఎంస్ చెడగొట్టి ఇప్పటికి కూడా పెండింగ్లో ఉంది అది. ఓట్ చోరీకి మూలం ఆ రోజే నేను 7 పేజెస్ నోట్స్ ఇచ్చిన. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్ అట్ మీన్స్ నల్గొండ కాన్స్టిట్యున్సీ ప్రచారానికి వచ్చింది రాహుల్ గాంధీ గారు. నేను మందకృష్ణ అధికారి పోగా నన్ను చూసి క్యా హోగా ఆప్కా అన్నాడు. సార్ ఇట్లా ఓడిపోయినా నేను ఈవీఎంలతోనే అంటే వదిలేయి, గెలిచినావా గెలవలేదు కదా, ఓడిపోయాను, మళ్ళీ పని చెయ్యి, ఇదే అన్నాడు ఆయన. అంటే సార్ చేస్తా కానీ ఇట్లా అవుతున్నది సార్ అని అంటే ఒక నోట్ ఇయ్యి అన్నాడు. మళ్ళీ నేను ఒక 10 days 15 days తర్వాత మళ్ళీ నేను ఒక 7 pages నోట్ ఇచ్చిన ఏం జరిగింది నా నియోజకవర్గంలో అనేది. అదే ఇప్పుడు హర్యానాలో జరుగుతుంది, అదే ఇప్పుడు బీహార్లో జరుగుతుంది, అదే మహారాష్ట్రలో జరిగింది. అప్పుడు రజత్ కుమార్ ఉండే 25 లక్షల ఓట్లు తీసేసి నా దగ్గరనే 15,000 ఓట్లు తీసేసిండు. నన్ను ఓడగొట్టడానికి ఎన్ని వేస్ అంటే అన్ని వేస్ను వాడుకున్నారు. సరే కోర్స్ ఎమ్మెల్యే పోయింది, మళ్ళీ కొత్త ఎమ్మెల్యే వచ్చింది, నథింగ్ బట్ సిస్టమ్ మీద నమ్మకం ఉండాలనే ఉద్దేశం నేను. సో అట్లా రాజకీయాల్లో కొనసాగుతున్న క్రమంలో ఈ సుదీర్ఘకాలం రాకపోవడం అనేది చాలా సమస్యలు ఎదుర్కొన్నాను నేను. ఏది నా వ్యక్తిగత సమస్యలు కాదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కలవంగానే సార్ మీరు ఇట్లా కొట్లాడుతురి, మీకేమి ఇవ్వకపోయా అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తుందని చెప్పడానికి కొంతమంది ప్రయత్నం చేస్తుండే. నాకు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పుడు ఇది బిగినింగ్, ఇంకా రేపు ఇంకా చాలా ఉంది. నేనేం పెద్ద ఏదో పదవులని కాదు, ఇదే చివర అన్నట్టు నేను ఎందుకు కొట్లాడాలనే ఉద్దేశంతో నేను ఉంటున్నాను. అంటే ఒక రాజకీయ నాయకుడు పార్టీకి కమిట్మెంట్తో ఉండాలి. అది నేను చాలామంది మిత్రులు ఆంధ్ర నుంచి కూడా చేసిండ్రు అన్న టికెట్ ఇవ్వకపోతే పార్టీని తిట్టుకుంటూ బయటికి పోతారు. అరే నువ్వు నవ్వకుండా ఉన్నావు, తర్వాత నువ్వు పార్టీకి ఇంత లాయల్గా పనిచేస్తున్నావు అంటే మీన్స్ ఇంకా అప్పుడు కనుక నేను ఐడియల్ అయ్యి ఉండి నేను కూల్గుంటే దయాకర్ అలిగిండనే పేరు వస్తుంది. అది రావద్దు మళ్ళా అని యాక్టివ్గా మీడియాలో ఉండేటోని. కొంతమంది ఇప్పుడు ఈ మధ్యన అంటున్నారు దయాకర్ అన్న కొంచెం నువ్వు డిబేట్స్లలో మీడియాలో రావట్లేవు అని. అంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఎమ్మెల్సీ తర్వాత, అన్ని రకాలుగా మనము చేయలేము. ఎందుకంటే చట్టసభలకు సంబంధం ఉంటుంది, ఎవరెవరు ఎట్లెట్లా మాట్లాడితే కంప్లైంట్ ఉంటుంది, అట్లాంటివి కొన్ని ఉంటాయి. మీన్స్ ఇక అవతల చూసేటోళ్ళు కూడా చాలామంది మీలాంటి పెద్దోళ్ళు చాలా సోషల్గా ఎక్కువ ఉన్నోళ్ళు ఏంటంటే దయాకర్ మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా పెరుగుతున్నా కొద్దీ హుందాతనం పెరగాలని కూడా అంటారు. సో ఇక కొంచెం బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాటి సోషల్ మీడియా కానీ అవి కానీ ట్రోల్స్ ఉంటాయి, కొంచెం అవి మనల్నేం బాధ పెట్టవు. కానీ అలాంటి వాటికి మరింత తావివ్వకుండా ప్రజలకు ఉపయోగపడే, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కదా, ఇప్పుడు సమాధానం చెప్పేటోళ్ళం, ఇంతకుముందు ప్రశ్నించేటోళ్ళం. ప్రతిపక్షంలో ప్రశ్న, అధికార పక్షంలో సమాధానం. కానీ చాలా ఇప్పుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు అధికారంలో ఉండి ప్రశ్నిస్తూనే ఉంటారు, విపక్షంగా ఉండి ప్రశ్నిస్తారు. ప్రశ్న తప్పితే సమాధానం ఉండదు. సో అట్లా కొంచెం తెలుసు కాబట్టి సమాధానపూర్వకంగా ఉండాలి, తర్వాత ఓపికతో కూడా ఉండాలి. ఊరికనే మనం బాధ్యత లేకుండా వ్యవహరించే స్థితిగా ఉంటుంది. సో ఈ నేపథ్యం అంతా చూస్తూ భవిష్యత్తులో అవకాశాలని అందిపుచ్చుకోవడానికి నా సంసిద్ధతను వ్యక్తం చేసి అర్హతను పెంచుకుంటూ పోవాలి. ఇదే నా ముందున లక్ష్యం. ఏది ఎమ్మెల్సీ రాలేదు, ఇంకా రేపు ఏమి ఇవ్వలేదు, అయితే దయాకర్ ఏమి డిక్లైన్ కాదు. ఐ హ్యావ్ మై ఆల్టర్నేట్ ప్లాన్. అంటే రాజకీయాల్లో ఉంటూనే నేను సోషల్గా బిజీ ఎట్లా కావాలనేది మీకు చెప్పిన, ఏది ఈ ఐడియాలజీ కొరకు ఇండియాలో. ఎందుకంటే అంత పెద్ద డెమోక్రటిక్ స్టేట్, అది డెమోగ్రఫిక్ స్టేట్, దట్ ఈస్ ఇండియా ఈజ్ ద ఫస్ట్. ఇప్పుడు ఈరోజు చైనాని మించి అక్కడ కులం ఉంది, మతం ఉంది, ప్రాంతం ఉంది, వివక్ష ఉంది, ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. వాటి ఎరాడికేషన్ కొరకు సగటు భారతీయునిగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అమెరికా ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే ఎన్ని ఉద్యమాలు, ఎన్ని సంవత్సరాలు. సో అట్లా నేను కానీ ఒకటైతే బాగా నర్వస్గా ఉన్న అమెరికా వచ్చినాక, నా దేశం ఎప్పుడు కావాలి. కోర్స్ మనకు కొన్ని పాకెట్లను చూసి సంతోషపడతాం. ఇప్పుడు నేను ఉండేది బంజారా హిల్స్ కాబట్టి జూబ్లీ హిల్స్నో లేకపోతే హైటెక్ సిటీనో లేకపోతే ఇప్పుడు వీటిని చూసి ఆకాశ హర్మాలు చూసి నేను బాగానే డెవలప్ అవుతున్నాను, నేను అనుభవిస్తున్నది ప్రజలందరూ అనుభవిస్తున్నా అనుకోవడానికి లేదు కదా.
నేను చాలా పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్ చాలా మంది ఉన్నారు. మ్యాక్సిమం మాక్సిమం 80% పీపుల్ పూరే కదా ఇప్పటికీ. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ 35% పైచిలకు ఉన్నారు. సో ఇట్లాంటివన్నీ చూసినప్పుడు దీన్ని అమెరికాని చూసినాక వీళ్ళ లా అండ్ ఆర్డర్ కానీ, వీళ్ళ సెక్యూరిటీ కానీ, వీళ్ళ డెవలప్మెంట్ మోడల్ కానీ, రోడ్స్ కానీ, కన్స్ట్రక్టివిటీస్ కానీ, ఇది కొన్ని ఏళ్ళ తరబడి సివిక్ సెన్స్లో వచ్చిన చేంజ్. అది మనం ఇండియన్ సివిక్ సెన్స్లో కూడా దాన్ని మనం తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేయాలి. వీటికి రాకపోతే నాకు కొన్ని తెలియకపోతుండే, ఇప్పుడు దాన్ని ప్రాక్టీస్లో పెట్టాల్సిన అవసరం వస్తుంది. అంటే ఒక కన్స్ట్రక్టివ్నెస్ కూడా ఈడ మనం బేస్ తీసుకోవాలి. ఎవ్రీ సిటిజన్ రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉంటారు. వాళ్ళు ఉంచితే ఉండరని కాదు ఇండియన్స్. మనం సిస్టమ్ను పురాతన సనాతన కాలంలో ఉన్నాయి చాలా, అంటే వేదాస్ కానీ, లేకపోతే ఆయుర్వేదం కానీ, లేదంటే ఫ్యామిలీ సిస్టమ్ కానీ, ఇవన్నీ మనం ప్రపంచానికి ఇచ్చినాం ఇండియన్స్. నాగరికత నేర్పించింది అసలు. చాలామంది నేను అంటే హిస్టారియన్స్తో కూర్చున్నప్పుడు చెప్తారు మిసిసిపి ఇది, నైల్, తర్వాత అమెజాన్, ఈజిప్టు, లేకపోతే బాబిలోనియా, లేదంటే గ్రీక్, ఇవన్నీ రిటర్న్ హిస్టరీస్. మనది చరిత్ర లేని చరిత్ర రాసుకోని చరిత్ర. మనం ఎవరికంటే ఏం తక్కువ లేకున్నా కూడా వాటిని సిస్టమైజ్ చేయడంలో, కస్టమైజ్ చేయడంలో కొంత మనం ఏదో మిస్ అయినాం. మనమే ఇన్ని రకాల మహోత్కృష్టమైన అంశాలని, ఇప్పుడు యోగా అనేది ఎక్కడైనా ఉంటుందా? ప్రపంచానికి తెలిసిందే అసలు భారతదేశం. అట్లా ఈరోజు చెప్పుకోలేని పరిస్థితుల్లో చిన్న జంబూ ద్వీపం, కంపారిటివ్లీ అమెరికాతో పోలిస్తే చిన్న జంబూ ద్వీపం 2.8% గ్లోబ్లో ఉంటుంది. కానీ ఇట్ కంటైన్స్ 20% ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్. ఇప్పుడు ఒక 800 crores ఉంటే మనమే 145 crores ఉంటుంది. సో అలాంటి స్టేట్లో వండర్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. అంటే మనం రాజ్యాంగం రాసేటప్పుడు కూడా వివిధ రకాల ఉత్తమోత్తమైన అంశాలన్నిటి కూడా అంబేద్కర్ గారు దాంట్లో పొందుపరిచిండు. ఐరిష్ నుంచి, అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి ఏవి గుడ్ క్వాలిటీస్ ఉంటే వాటిని తీసుకున్నాడు. మనం ఇప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ అనుసరించాల్సిన అవసరం ఉంది. అది అలాంటి వాటి పట్ల కూడా మనం అవేర్నెస్ తీసుకురావాలి. దాని గురించి నేను అందుకని నా మూవీ చూస్తే మీకు కొంత అర్థమవుతుంది. ఏదో సినిమా అంటే హీరోయిన్లతో ఎగరడము, లేకపోతే ఎక్కడో పాటలు పాడడము అట్లా కాకుండా, అసలు కీరవాణి గారి పాట ఒకటి ఉంటుంది, ఆయన పాడింది చాలా సెన్సిబుల్గా ఉంటుంది. అంటే సొసైటీలో ఎట్లా ఉన్నది అనేది మీరు యూట్యూబ్లో కూడా చూస్తే తెలుస్తుంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే సామాజిక ప్రయోజనం ఉండే సినిమాలు చూస్తే ఫీచర్ ఫిల్మ్స్ లేకపోతే డాక్యుమెంటరీస్ ఇట్లా వస్తుంది. కానీ వాట్ ఈజ్ ది వ్యూ ఆఫ్ ది వ్యూవర్? కమర్షియల్గా ఉండాలి, తీన్మార్గా ఉండాలి, వస్తువు ఏదేదో ఉంటాయి కదా, వాళ్ళ జోన్కి పోయి చెప్పాలి. కాబట్టి అట్లా అర్థమయ్యే దానికే నేను ఆ కమర్షియల్గా దాన్ని చేసిన. ఎట్ ద సేమ్ టైం పాలిటిక్స్, సోషల్ లైఫ్ అనేది నాకు రెండు కళ్ళ లాంటి. ఎట్ ద సేమ్ టైం నా రెస్పాన్సిబిలిటీస్ మర్చిపోతున్నాను నన్ను కొంతమంది హెచ్చరిస్తారు. ఎవరు? ఫ్యామిలీ వీళ్ళ. ఇప్పుడు ఎందుకంటే అంతా తనే చూస్తుంది, మా ఆవిడనే చూసుకుంటుంది వాళ్ళని. ఇప్పుడు మా చిన్నగాడు కానీ మా పిల్లలు ఎదిగిన తీరు చూస్తున్నా, కానీ ఎదిగిన దానికి నేనేం చేసిన అనేది దగ్గర కొంత నాది ల్యాప్సెస్ ఉంటాయి. నేను ఆల్వేస్ ఎప్పుడు కూడా జనంతో లేకపోతే రాజకీయాలతో ఉంటున్నప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళని కొంచెం స్ట్రీమ్ లైన్ చేసి మళ్ళీ ఫ్రీ కావచ్చు. వాళ్ళు ఒక్కసారి డెవలప్ అయ్యి వాళ్ళు కాలేజ్ లైఫ్ తర్వాత వాళ్ళు అంటే జాబులు అవన్నీ సెట్ చేస్తే మళ్ళీ మీరు ఫుల్ టైం. ఇప్పుడు మా పెద్ద పాపను డెవలప్ చేస్తే వీళ్ళని కోఆర్డినేట్ చేసుకోగలుగుతుంది. సో అందుకని కొంచెం నేను కూడా మంచి తండ్రిని అని చెప్పుకోవాలి, నిరూపించుకోవాలి. ఏదో చాలామంది తల్లిదండ్రులు పిల్లల కెరీర్ గురించి ఆలోచించకుండా వాళ్ళకు మంచి సోఫిస్టికేటెడ్ ఇస్తున్నామా, మంచి అపార్ట్మెంట్లు ఉన్నామా, ఫీజులు మంచిగా కడుతున్నామా, లగ్జరియస్ కార్ ఇస్తున్నామా, లేకపోతే ఇట్లా చూస్తుండే తప్పితే వాడు మంచి మనిషిగా ఎదుగుతుండా లేదా అని వాచ్ లేదు. సో నేను అట్లా ఇబ్బంది పడదలుచుకోకుండా కొంత ఈ 2 years అయితే ఫ్యామిలీకి కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నా.
నేనేం చేసేది ఉంటుంది కొంచెం స్ట్రీమ్ లైన్ చేయడమే. కొంచెం గైడ్ లైన్స్ ఇస్తే దట్స్ ఇట్. వాళ్ళ లైఫ్ వాళ్ళు ఇప్పుడు మా పాపకి చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మనకే చెప్పేటట్టు. అంటే ఇప్పుడు ఎన్వైయు బెటరా జార్జ్ వాషింగ్టన్ బెటరా అంటే మనం జడ్జి కంటే వాళ్ళే ఎక్కువ తెలుసుకున్నారు. నాకు ఇక్కడ జీరో కదా, నేను పెద్ద అంటే యూనివర్సిటీ మాకేంది హార్వర్డ్ లేదంటే కొలంబియా ఇట్లాంటి వాటి గురించి కొంత అవగాహన ఉంది. ఎక్కువ నోబెల్స్ అక్కడి నుంచి వస్తాయి, ఎక్కువ నోబెల్ పర్సనాలిటీస్ కూడా అక్కడి నుంచి వస్తారు కాబట్టి అట్లా మేము అది ఉంటాం. కానీ వీళ్ళున్న పరిస్థితుల నుంచి వాళ్ళని జడ్జి చేసుకునేటట్టు చేయాలి. బట్ ఫ్యామిలీ కూడా వన్ ఆఫ్ ది క్రూషియల్ పార్ట్ ఇన్ యువర్ లైఫ్. వితౌట్ ఫ్యామిలీ, నువ్వు ఫ్యామిలీ కరెక్ట్గా లేకుండా కూడా నీ మైండ్ సెట్ మంచిగా ఉండదు. అందుకు కొంత ఈ బాధ్యతను కూడా నెరవేర్చిస్తున్నట్టుగా నటిస్తుంటాయి ఇప్పుడు, కానీ చేసేదంతా వాళ్ళే చేసుకుంటారు అట్లా. చాలా చక్కగా చెప్తారండి, మంచి డిస్కషన్ జరిగింది. ఇప్పుడు అంటే లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇప్పటివరకు చేసింది చేస్తున్నదంతా చెప్పారు, ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అనేది మా ప్రేక్షకులకు ఒక్కసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీన్ వైల్ ఇప్పుడు నాది మహబూబ్ నగరేనండి, మా జిల్లా నుంచే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ అనుకోండి తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మా పాలమూరు జిల్లా నుంచి ఒక ముఖ్యమంత్రి చేస్తున్నందుకు నాకు చాలా గర్వకారణం. నేను నా జీవితంలో తెలంగాణ చూస్తానా లేదా అని చెప్పేసి అనుకునేవాడిని. ఎప్పుడు 1971-72లో కూడా తెలంగాణ ఫస్ట్ మూమెంట్ వచ్చింది. అప్పట్లో మేము చిన్నపిల్లలం, స్కూల్ చేస్తున్నాము. దాని తర్వాత సద్దుమణిగి మళ్ళీ 2009లో ఒక ఊపు వచ్చింది. తర్వాత ఫైనల్గా 2015లో తెలంగాణ వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ. అందులోనూ మా జిల్లా నుంచి ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినందుకు చాలా సంతోషం అండి. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అమెరికా వచ్చినా నేను ఫుల్ కవరేజ్ చేసేవాడిని. సీఎం అయిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చారు, నేను కలిశాను తన్ని. ఫోటోలు కానీ వీడియో కానీ నా ప్రొఫెషనే అది, ఛానల్ తరఫున ఎప్పుడు కవర్ చేస్తూ ఉంటాను. ఈసారి మళ్ళీ దయాకర్ గారు వచ్చినప్పుడు కూడా దాన్ని కవర్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్లో కాంగ్రెస్ తరఫున అనుకోండి, రేవంత్ రెడ్డి గారి తరఫున అనుకోండి, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అంటే ఒక స్టేట్ పరంగా ఒక నేషనల్ పరంగా మీ గోల్స్ ఏంటి బ్రీఫ్గా ఒక్కసారి మా ప్రేక్షకులకి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు నేను ఆలోచించడం పక్కన పెట్టేసిన నా కెరీర్ ఏందనేది. చాలామంది ఏంటంటే అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదు కదా అని అంటే, నాకు అడగకపోయినా అన్నం పెట్టే అన్ననే నాకు. ఎందుకంటే నా గురించి, నా బలాల గురించి, బలహీనతల గురించి నాకంటే మెరుగ్గా తెలిసింది రేవంత్ అన్నకి. నేను సీఎం గారిని రేవంత్ అన్న అని ఎందుకు అంటున్నా అంటే మాకున్న బంధం అలాంటిది. అట్లా అసలు ఆయన సీఎం అయినాక ఎంతమంది ఎంత సంతోషపడ్డారో నాకు తెలియదు. కానీ నాకు ఎందుకు హ్యాపీ ఏంటంటే నేను అనుకుంటున్న నాయకుడు సీఎం అయ్యడం ఒకటి. అంటే మా పార్టీలో నాకు ఎవరు వ్యతిరేకం కాదు, అందరూ అదే ఆత్మీయంగా ఉంటారు. మా బట్టన్న కానీ, మా ఉత్తమ్ గారు కానీ, ఇట్లా చాలామంది పోటీపడ్డారు ముఖ్యమంత్రికి. కానీ నేను రేవంత్ అన్నను సింగిల్ లైన్గా నేను ఫాలో అవ్వడం, తర్వాత ప్రొటెక్షన్ అన్నాను కానీ ప్రతి సందర్భంలో తనకు తెలియకుండా కూడా తనకు బలమయ్యే పనులు చేసేటువంటి బ్యాక్గ్రౌండ్లో, అది వారికి ఏం తెలియవు కూడా. తర్వాత నీకు ఎమ్మెల్యే రాలేదు, ఎమ్మెల్సీ రాలేదు, ఇట్లా రాలేదని ఒకసారి ఏప్రిల్ 14th పోయిన సంవత్సరం అనుకుంటా, ఈ సంవత్సరం దాయకన్ రమ్మని చెప్పిండు. నేను తన కారులో వెళ్తున్నాం. అంతకుముందు ఎమ్మెల్సీ పోయింది. ఫీల్ అవుతున్నావు కదా దయాకర్ అంటే, అన్న నువ్వు సీఎం అయిన తర్వాత నేను సీఎం అయినట్టు ఫీల్ అవుతున్నా అని చెప్పిన. అంటే మీన్స్ ఇంక నువ్వేం ఫీల్ కాకు, నేను ఎప్పుడు కూడా నేను ఇది ఇయ్యమని అడగ, నీకు ఇష్టం వచ్చినప్పుడు నువ్వు పార్టీ ఎప్పుడు ఇయ్యమన్నప్పుడు అప్పుడు, లేకపోతే నన్ను అట్లా నన్ను అడ్డుకునే ప్రేమికులు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకు కూడా చెప్పు ఇది దయాకర్ ఇట్లా అంటున్నాను అంటే, హేలే అట్లా అది కొన్ని సందర్భాలు ఈక్వేషన్స్ అట్లా వస్తాయి, కానీ చేయాల్సిందే అని అన్నాక. అంతకుముందు వారు సిద్దిపేటలో ఒకటి దయాకర్ నేను వేరు కాదు,
సగం పని ఆయన చూస్తారు అన్నాక ఇక చాలామంది ఏంటంటే దయాకర్కు పదవి ఇస్తాడు అనేది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అక్కడ జనంల నుంచి. నేను సిద్దిపేట పాలిటిక్స్లో మీన్స్ అక్కడ హరీష్ రావు కేసీఆర్ ప్లేస్ అది. నేను మా మధు పిలిచానా మీరు ఇటు వస్తే నాకు కొన్ని ఓట్లు పెరుగుతాయి అన్న అంటే నేను పోయినా. మన నీలం మధు అని ఎంపీ కంటెస్టెంట్ అయితే చాలా ఆడ జనం ఒకటి ఏందో నాకు తెలియదు. మేము ఇట్లా ర్యాలీలో పోతున్నాం, నేను ముఖ్యమంత్రి గారు ఇంకా కోదండరామ్ గారు కొంత అక్కడ ముఖ్యమైన నాయకులు ర్యాలీలో మేము రథం మీద పోతుంటే అందరిగా నా వెంటవాడు దయాకర్ అన్న ఎప్పుడు వస్తుంది నీకు అంటే. ఇక నేను ఏడికి పోయినా నాకు ఇదే, నువ్వు తిరుపతి పోయి లైన్లో నిలబడ్డా సార్ మీకు ఎప్పుడు ఇస్తారు సార్ అది లేదంటే పార్కులో పోతున్నారే ఇదేంది. అయితే నేను చెప్పిన మీకు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళకి ఇష్టమైనప్పుడు పార్టీ ఎప్పుడు వీలైనప్పుడు అది నాకు చేయాలి. సో ఒక ఇవ్వలేకపోతే కూడా నేను ఇట్లా ఒకటి అనుకున్నా, ఇవ్వలేకపోతే కూడా నేనేం ఇంకా చేయాలనే దాని విషయంలో కూడా నేను చూసుకోవాలి నా మైండ్లో అనుకుంటుంటే లేదా అవుతుంది అన్నాక ఇక అప్పుడు ఇక ఇంతకుముందు చెప్పింది అదే మంత్రి ఇస్తా అన్నారు కదా, మంత్రి నీకు ముందే ఫస్ట్ లిస్టులోనే ఉన్నది కదా ఒకటి అప్పట్లో ట్రోల్ అయింది బాగా, దాంట్లో ఏదో మినిస్టర్గా అని పెట్టేసి దయాకర్కు ముందు మంత్రి ఇచ్చి తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వాలని అట్లా అని ఉండే. అది ముఖ్యమంత్రి గారు ఒక మీడియా మన ఎన్టీవీలో జరిగిన దాంట్లో అన్నది ఇప్పటికీ అది ట్రోల్ చేస్తూ ఉంటారు. బోసరాజు గారు లెక్క మంత్రి ఇచ్చి ఎమ్మెల్సీ చేయవచ్చు లేకపోతే జాతీయ పార్టీకి వాడుకోదా ఒకటి ఉన్నది. సో మళ్ళీ ఇప్పుడు ఎక్స్పాన్షన్ ఉన్నప్పుడు ఇదే అడుగుతారు దయాకర్ మంత్రి ఇస్తుండ్రా లేదా అన్నప్పుడు. ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్లో ఒకటి ఏమైందంటే క్యాస్ట్ ఈక్వేషన్స్, ఏజ్ ఇట్లా ఇక తర్వాత ఇన్ని ఇట్లా అయితే నేను ఎక్కడ ఉండాలనేది పార్టీ ఎట్లా అనుకుంటుంది, పార్టీ మీద నమ్మకం ఉంది. తర్వాత రేవంత్ రెడ్డి గారి మీద నాకు ఇంకెక్కువ నమ్మకం ఉంది, నాకంటే ఎక్కువ నమ్మకం ఉంటుంది. నేను ఎప్పుడెప్పుడు ఎట్లా చేస్తానో కూడా చెప్పగలుగుతాడు అప్పుడప్పుడు. అంటే అట్లా అంత అబ్జర్వ్ చేస్తాడు. సరే ఇప్పుడు ఉండకపోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే ఇక ముఖ్యమంత్రిగా తను చూస్తున్నా 24 hours ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ నేను అనుకుంటే 18 hours 19 hours పడుకోడు, పని చేస్తూనే ఉంటాడు, అసలు సెలవే తీసుకోడు. మేము అప్పుడప్పుడు కలవాలంటే కూడా నాకేమి బ్యారియర్స్ ఉండవు. అంటే నేను పోయి వచ్చినంటే మాకేం అపాయింట్మెంట్ పోయి కలవాలంటే మేము డిస్టర్బ్ చేస్తున్నామా అనిపించేటట్టు ఉంటాడు. అంటే ఇప్పుడు ఆయనకు 2-3 శాఖలు ఇంపార్టెంట్ అవ్వడం వల్ల కూడా రివ్యూస్ ఉంటాయి, లా అండ్ ఆర్డర్ చేయబట్టి తను ఇంటెలిజెన్స్తో ఉండాలి, మార్నింగ్ నుంచి ఉంటాయి. సో చాలామంది అడగమనం నేను మొన్న మీనాక్షి నటరాజన్ గారికి చెప్పిన వీళ్ళు అయితే నాకు మంత్రి పదవి చూస్తే బెటర్, ఎందుకంటే ఎందుకని ఒక 2-3 అంశాలు చెప్పిన. అంటే చూద్దాం, ఎందుకంటే ఇవి కొన్ని కన్స్ట్రక్టివ్గా కొన్ని మనం ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి కదా, చూద్దామని అన్నాడు. నేను ఇప్పుడు అడగకూడదని కాదు ముఖ్యమంత్రి గారిని, అయినా కూడా ఉంది చేయగలను, ఉన్న బ్యారియర్స్ ఏంటి అనేది నాకు తెలియదు. బట్ మంత్రి అనేది నాకు అంటే ముఖ్యమా కాదా అంటే ముఖ్యమే, ఎందుకంటే రేపటి జనరేషన్ పార్టీ కోసం మళ్ళీ న్యూ జనరేషన్ లీడర్స్ కూడా రావాలి. అలాంటప్పుడు మేము కొట్టాడాల్సింది ఎవరితోని? నేను ఎమ్మెల్సీ కాకముందు అద్దంకి దయాకర్ స్ట్రేచర్లో కూడా కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావు ఆయన ముఖ్యమంత్రి, ఈయన డిఫాక్టో ముఖ్యమంత్రి, ఆయన షాడో ముఖ్యమంత్రి మీన్స్ వాళ్ళు ఇటు పక్కకు వస్తే కిషన్ రెడ్డి మన సంజయ్ వీళ్ళు కేంద్ర మంత్రులు, అంటే బీజేపీ నుంచి కౌంటర్. మరి నా వాల్యూమ్ కూడా అట్లా ఉంటేనే మీడియా అటెన్షన్ కానీ ప్రజల అటెన్షన్ కానీ ఉంటుంది. సో పార్టీ కొరకు పనిచేసిన వాళ్ళకి అవకాశాలు కూడా వస్తాయని ఉండాలి. కాబట్టి అట్లా కూడా మోస్ట్ ప్రాబబ్లీ నేను ఇప్పుడు పోయినాక అడుగుతాను, అవకాశం ఉంటే మీరు మంత్రిగా అవకాశం ఏమని చెప్పి కూడా. బట్ ప్రతిసారి నేముంటుంది, మీ మీడియాలో పేర్లు ఉంటాయి కానీ అవి వర్కౌట్, ఎందుకంటే ఫ్రమ్ ది బిగినింగ్ నాకు రానిది నా పేరు వేయంది ఏటికి తెలుసా మీకు? ఏఐసిసి ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి ఇట్లాంటి వాటికి వేయరు, అన్నిటికీ డిప్యూటీ సీఎం, హోంమంత్రి వేసి అది ఈ మంత్రి అనేది వేయని ఇది లేదు. అదంతా కూడా ఏంటి స్పెక్యులేషన్స్. దాని వెనక ఎంతో కృషి ఉంది, మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి పార్టీకి విధేయంగా ఉండి ఇన్ని సేవలు చేశారు కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ అందరికీ ఉంది. అది బట్ నేను ఫ్యూచర్ ఈజ్ మైన్ అనుకుంటా, ఫ్యూచర్ ఈజ్ అవర్స్ అనుకుంటా. కష్టపడ్డోళ్ళను కాంగ్రెస్ పార్టీ ఏం పక్కన పెట్టదు,
అట్లా అనుకుంటే దయాకర్ అంటోడిని ఎప్పుడో పక్కన పెట్టు. సో రిగార్డ్స్ ఉన్నాయి, వాళ్ళు మంచి అవకాశం ఇస్తారనే ఆలోచన అవుతుంది. ఏది ఇచ్చినా దయాకర్ అంటోడిని దయాకర్ చెడగొట్టకపోతే చాలనుకుంటా. సో అట్లీస్ట్ ఎందుకంటే చిన్నతనంలోనే కొంత మంచి పేరు వచ్చింది ఏది మూమెంట్లో ఉండడం వల్ల, పరిచయాలు పెరిగినాయి, సామాజిక. నేను అంత ఇంటలెక్చువల్ని గాను, నేను యావరేజ్ స్టూడెంట్. నేను మా క్లాస్ వాళ్ళకి అందరికీ ఎరికే, ఏ క్లాసు ఎంకామ్ వాళ్ళు అయినా ఎంసీ వాళ్ళు వీళ్ళకి తెలుసు. సరే మా తెలుగు సార్ అంటుంటాడు ఇప్పటికీ, నువ్వు ఇంత తెలివి కలవరివి కాదు కదా అంటాడు. అంటే ఇప్పుడేం తెలివి ఉన్నా సార్ అంటాడు నేను. అంటే అది గ్రాడ్యువల్గా పెరుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు మా ఎంసీఏలో నేను లాస్ట్ నుంచి 3 or 4 ఉంటా. అది ఎందుకు కామర్స్ ఒకటేసారి నీకు కంప్యూటర్ సైన్స్కి వచ్చిన కాబట్టి కొంత ఫస్ట్ సెకండ్ సెమ్స్ అయితే నేను చాలా ఇబ్బందులు పడ్డాను. మా వాళ్ళే, మా క్లాస్మేట్స్ నన్ను ఎడ్యుకేట్ చేసేది. మరి ఆ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ ఒకటి ఉంటుండే, అది కొత్త భాష, అసలు పరిచయం లేని భాష. ఇవన్నీ అంటే యావరేజ్ స్టూడెంటే. కొంతమంది అంటారు చాలా తెలివి కల్లోడు దాకా. నాకు అనిపిస్తుంది నేను సమాజం నుంచి నేర్చుకున్నదే ఎక్కువ. సమాజం నేర్పి ఇప్పుడు అందుకని పుస్తకాలు చదవండి, కానీ సమాజాన్ని కూడా చదవండి, రావాలి. దయాకర్ ఏమో రిచెస్ట్గా ఏదో కాలే, నేను ఇప్పుడు ఏమో పెద్దగా సాధించినని కూడా నేనేం చెప్పను. బట్ దయాకర్ అనే ఒక బ్రాండ్కు కొంత గౌరవం ఉన్నదని నేను అమెరికా తిరుగుతుంటే కూడా అర్థమవుతున్నది. అంటే ఇక్కడికి ఆడి నుంచి పోగానే అన్న ఇట్లా మా దగ్గరికి రండి, ఇట్లా రండి, ఇట్లా. యాక్చువల్ ఏంటంటే January 12th తను పీజీ జాయినింగ్ ఉంది. సో 6th తన బర్త్డే కూడా ఉంది కాబట్టి అవి 2 చేసిపోతే మళ్ళీ 1 year వరకు మనల్ని డిస్టర్బ్ చేయరు కదా. నేను ఈ లెంతీ టైం పెట్టుకున్నా. ఇప్పుడు సెషన్స్ అవుతున్నాయి. ఇప్పుడు నేను యాక్టివ్గా, ఇప్పుడు మాకు మండలి కొన్ని బిల్స్ కూడా ఉన్నాయి, అది మిస్ అవుతున్నాం. తర్వాత జరుగుతున్న వాటిలలో ఇంకా నేను కొంచెం అక్కడ ఉంటే కౌంటర్ సీరియస్గా ముఖ్యమంత్రి గారికి ఉండేది. అయినా వీడియోస్ పెడుతుంటా, మన వాళ్ళు ఏడ ఉన్న వీడియోస్ ఉంటే మీడియా మొత్తం చేస్తారు. బట్ నేను ఫిజికల్గా ఉంటే ఇంకెక్కువ. మాకు ఒకటే చెప్పిండు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత, నువ్వేం చేస్తావు అనేది పక్కన పెట్టు, అసెంబ్లీని ఎగ్గొట్టొద్దు. అంటే నువ్వు స్కూల్కి ఎట్లా పోతావో అసెంబ్లీ నీకు ఆ రోజు క్వశ్చన్ లేదు, ఏం లేదు, అసలు ఏం పని లేదు, పో అసెంబ్లీలో కూర్చో. ఇది నేను ఇది చెప్తున్నా, ఒక ముఖ్యమంత్రిగా కాదు, ఒక బ్రదర్గా చెప్తున్నా. ఇది మాత్రమే నాయకులను తయారు చేస్తుంది. ఇప్పుడు మూమెంట్ వేరు, రాజకీయం వేరు, లెజిస్లేచర్ వేరు. లెజిస్లేచర్లో ప్రజెన్స్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. ఆయన అన్న దానికే 2వ దానికే ఇప్పుడు నేను 3 or 4 రోజులు జరుగుతుంది. మళ్ళీ బడ్జెట్ సెషన్స్ ఉంటా అనుకోండి. బట్ అది మిస్ అవుతున్నాం. కానీ ఇది కూడా రెస్పాన్సిబిలిటీ కదా అని చెప్పేసి ఇది ఆలోచిస్తున్నాం. ఏదున్నా మీరు ఇంటర్వ్యూ చేసిన అద్దంకి దయాకర్ మంచివాడే అని భవిష్యత్తులో మీకు కూడా చెప్పేటట్టుగానే ఎదుగుతున్నా. ఫ్యూచర్ గోల్ అదే. థ్యాంక్ యూ అండి దయాకర్ గారు. చాలా చాలా జోవియల్గా, చాలా హ్యాపీగా, మనస్సుతో, అంటే హృదయపూర్వకంగా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అంటే ఒక ఇంటర్వ్యూ లాగా కాకుండా మనం ఎంతో కాలంగా మనం పరిచయం ఉన్న లెవెల్లో మీ మెమరీస్ కానీ, మీ జర్నీ పొలిటికల్ నుంచి మీ స్కూల్ కానీ, కాలేజ్ కానీ, మీ ఫ్యామిలీ కానీ, అన్ని విషయాలు అమెరికా వచ్చిన సందర్భం కూడా మీరు చాలా చక్కగా వివరించారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు మంచి ఫ్యూచర్ ఉండాలి. ఏది చేసిన పార్టీ ప్రధానం కాదు, మీరు రాజకీయ జీవితం ఎన్నుకున్న తర్వాత ప్రజలకి ఎంత సేవ చేయగలిగారు అది ఇంపార్టెంట్. పార్టీ అనేది చాలా ఉంటాయి పార్టీలు, ప్రజాసేవయే ముఖ్యం అనే దాంతో మీరు ఆ దృక్పథంతో ఈ ఫీల్డ్లో దిగారు కాబట్టి మీకు అంతా మంచి జరగాలని చెప్పి, మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మా JSW జై స్వరాజ్య తరఫున ఎల్లప్పుడూ మీకు ఎప్పుడొచ్చినా సరే ఇండియాలో కానీ ఇక్కడ కానీ పూర్తి సహకారం ఉంటుంది. ప్లస్ మా వెన్నంటి ఉన్న మా డాక్టర్ జగదీష్ యల్మంచలి గారు మా ఛానల్ వెంబడి ఉంచి మంచి శ్రేయోభిలాషిగా, మా ఎప్పుడు ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా
మా వెంట ఉంటారు. ఏది చేసినా మా వెంట ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. తను ఒక నాన్ ప్రాఫిట్ ఒక బ్లడ్ అనే యాప్ ఉందండి. తను ఎన్నో ఓర్చి తన బ్లడ్ని ఇండియాలో ప్రమోట్ చేస్తున్నారు. డబ్బులు ఆశించి కాదు, ఒక మంచి ఐడియాతో వచ్చారు. బ్లడ్ అనేది జనాలకి ఆ, ఉపయోగపడాలి అని చెప్పేసి ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో బ్లడ్ అంటే సంజీవనిలాగా ఒక బ్లడ్ ఉపయోగపడుతుంది. దానికి సృష్టికర్త మా జగదీష్ యలమంచిలి గారు. ఎంతో భగవత్ కృషి సంకల్పం ఉంటే కానీ అలాంటి ఆలోచన వస్తుంది. అలాంటిది తను ఏది ఆశించకుండా సొసైటీకి ఎంతో కొంత తను సేవ చేయాలనే దృక్పథంతో తన సొంత డబ్బులు వెచ్చించి దాన్ని ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నారు. దానికి కూడా మీ అందరి మా జేఎస్డబ్ల్యూ జై స్వరాజ్య ఛానల్ తరఫున అందరూ ఒక చెయ్యి వేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాం మా ఛానల్ తరఫున. థ్యాంక్ యూ అండి దయాకర్ గారు, చాలా సంతోషం అండి మా ఇంటర్వ్యూ చేసినందుకు. మా జేఎస్డబ్ల్యూ అండ్ జై స్వరాజ్య తరఫున డాక్టర్ ఆనంద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.